మాస్టర్స్ ప్రతి కార్యక్రమంలో ఈరోజు ఎవరెవరు పాల్గొంటారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. పాటలు కానీ పద్యాలు కానీ పొడుపు కథలు కానీ ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి మీరు ఎవరెవరు ఏ రకంగా పార్టిసిపేట్ చేసినా పర్లేదు మేడం. మాస్టర్స్ లాస్ట్ మాత్రం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఎన్ని రోజులు ధ్యానం చేస్తున్నారు కదా, ఎలా ఉంది, ఏమనిపిస్తుంది, ఏంటి అనేది హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, వన్ బై వన్. పొడుపు కథలైనా పర్లేదు మాస్టర్స్, పొడుపు కథలు, పాటలు, పద్యాలు, జోక్స్ కూడా చెప్పొచ్చు. శ్రీలక్ష్మి మేడం హ్యాండ్ రైజ్ చేస్తుంది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నెక్స్ట్ వీక్ పాడతాను మేడం. నవ్వు వాయిస్ ఓకే. ఓకే ఓకే మేడం. ధ్యానంలోకి మీరు ఎప్పటి నుంచి వచ్చారు మేడం? 15 days. అదే 1st తారీఖు, January 1st. ఎలా అనిపిస్తుంది మీకు? January 1st మేడం. ఇది అంటే బాగుంది మేడం. ఇంతకు ముందు చేశారా? ఇది ఇప్పుడు ఈ 15 రోజుల నుంచేనా ధ్యానం? లేదు మేడం, ఇంతకు ముందు నాకు అవకాశం కుదరలే. ఎలా ఉంది మేడం? ఇప్పుడు బాగుంది ధ్యానం మేడం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు ఇంట్లోనే కదా మేడం, ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఇంట్లో ఆన్లైన్ లో కూర్చొని చేసుకోవచ్చు. వెళ్ళాలి అంటే ప్రాబ్లం కదా. అవును మేడం. ధ్యానం కుదురుతుందా ఎవరో మీకు? ఒకరు ధ్యానం కుదురుతుందా మేడం? కొంచెం కష్టం అవుతుంది. మీరన్నట్టు ఆలోచనలు పక్కకి జరుపుతూ ఉంటే కుదురుతుంది. మరొక 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఆ మనకు టైంకి ఏదో ఒకటి. క్లాస్ లో ఏంటంటే ఇప్పుడు అర్ధ గంట 40 నిమిషాలే ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో కూడా చేసుకోండి మేడం. మార్నింగ్ మధ్యాహ్నము అందరికి కూడా అదే చెప్తాం కదా, ఉదయం 1 గంట, అవును, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట. అవును. కొంచెం అంటే మీరన్నట్టు ఆ టైంకి ఏవో ఒక ఆలోచనలు వస్తాయి. వెంటనే మన శ్వాస మీద ధ్యాస వచ్చి పక్కకి వెళ్ళిపోతుంది. రోజు కొంచెం రియల్లీ ఇది కరెక్ట్. ఒకేసారి కాకుండా ఇప్పుడు ఈ రోజు ఒక అర్ధ గంట కూర్చోగలిగారు అనుకోండి, ఆ రేపు ఇంకొక రేపు ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ పెంచుకోండి. అలా పెంచుతూ పోండి మేడం. అవును, ఒకేసారి ఎవ్వరు ఒక గంట కూర్చోలేరు కొత్త వాళ్ళైతే. ఇట్లా రోజు 10 నిమిషాలు, అవునండి, పావు గంట అలా పెంచుతూ పోతే మనం ఎక్కువ టైం 3 గంటలకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అవునండి. అందరు కూడా అలాగే పెంచుకుంటారు. మీకైతే ఇప్పటి వరకు అవకాశం రాలేదండి నాకు. నేను స్కూల్ చేయటము వాటి వల్ల ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యాను కాబట్టి వీటి మీద నేను కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను. 50 సంవత్సరాల తర్వాత మొత్తం ధ్యాన సాధన స్పిరిచువాలిటీ మీదనే ఉండాలి. ఎస్, ఎస్, బుక్స్ ఎస్. బుక్స్ ఇప్పుడు మీరు సైట్ అది ఏం లేకపోతే బుక్స్ చదవండి. లేదంటే మనకు సైట్ ఉంది నేను చదవలేను అనుకుంటే మన స్పిరిచువల్ వీడియోస్ ఉంటాయి. మహావతార్ టీవీ కనుక ఒక వీడియో చూస్తే మీకు లేదండి, కింద నేను చదువుతాను. ఇంట్లో బుక్స్ ఉన్నాయి, చదువుకుంటుంటాను అప్పుడప్పుడు అలాగా. ఓకే మేడం. మాకు ఒక ధ్యానపరమైన చిన్న బుక్స్ కూడా కిడ్ తీసుకోండి. ఉన్నాడండి. మాకు చిన్న కిడ్ ఉన్నాడు. కిడ్ని చూసుకోవడం కొంచెం వాటి వల్ల కొద్దిగా డిలే అవుతుంది చదవడం. కిడ్ని చూసుకున్నట్టయితే అదే మీకు టైం దొరకలేదు అనుకుంటే ఈ ఆడియోస్ కూడా వినుకుంటూ, వీడియోస్ వినుకుంటూ కూడా చూసుకోవచ్చు మేడం. ఆ అదే అవకాశం. చేస్తున్నాను మేడం. అదే చేస్తున్నాను. ఆ అలా టీవీ పెట్టేస్తాను అలా. అవన్నీ వస్తుంటాయి కదా, మీ జానాలు, పత్రిజీ స్వామి చెప్తారు, అవన్నీ వింటూను పని చేసుకుంటాను బాబుని పెట్టుకుని. చిన్న కిడ్డు కదా మరి, అందుకు. ఓకే మేడం, అలాగే చేసుకోండి. చాలా బాగుంది. ఓకే. ధన్యవాదాలు. నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ పద్యాలు చెప్తాను, సాంగ్స్ పాడతాను. ఓకే మేడం, ఓకే థ్యాంక్ యూ. మేడం. నెక్స్ట్ అనురాధ మేడం. అనురాధ మేడం, పాట పాట పాడతారా మీరు? సిద్ధమంగళ స్తోత్రం చదివి ఒక అన్నమాచార్య కీర్తన 2 చరణాలు పాడు. ఓకే ఓకే మేడం, పాడండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీమదనంత విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయ్ జై విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి దాదా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద,
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవిత్రికాఠక చయన పుణ్యఫల భరద్వజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవలక్ష్మి గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించిన ఎడల అనగా అష్టమి వ్రతము చేసిన సహస్ర బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించు. ఒక అన్నమాచార్య కీర్తన బాగా పాడారు. అన్నమక ఇవాళ కీర్తన పాడండి. ఏకాదశి గురించి చెప్పనా కొద్దిగా 5 సెకండ్స్. చెప్పండి మేడం. ఇది ముక్కోటి ఏకాదశిని నిన్నంతా అందరూ జరుపుకున్నారు. ఈ రోజు కూడా కొంతమంది జరుపుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు దశమి రోజు ఉపవాసం ఉండి ఏకాదశి అంతా ఉపవాసంతో దైవనామ జపం చేస్తూ భగవంతుని సన్నిధిలో ధ్యానంలో గడుపుతూ స్తోత్రాలు పఠిస్తూ దేవునికి దూరం అవ్వకుండా దగ్గరగా ఉండటమే ఉపవాసం అంటారు. అలా రోజంతా గడుపుతూ మన యాప్టిక్ సిస్టమ్ని క్లీన్ చేసుకోవటానికి నిమ్మరసము తేనె కలిపిన వాటర్ని ఎక్కువగా తీసుకోవటం వలన సిస్టమ్ అంతా క్లీన్ అయ్యి మళ్ళా ఎనర్జీతో ప్రతి సెల్లు కాలేయము, లివరు, డైజెస్టివ్ సిస్టము, ప్యాంక్రియాస్, కిడ్నీస్ అన్నీ క్లీన్ అవుతాయట. అందువలన మన పూర్వీకులు ప్రతి 15 రోజులకు ఒకసారి బాడీని క్లెంజ్ చేసుకునే విధానాన్ని ఏకాదశి రూపంలో ప్రవేశపెట్టారు. అది ఉత్తర ద్వార దర్శనం అని విష్ణుమూర్తి ఈరోజు భూమిలోకి వచ్చి భక్తులందరినీ దీవిస్తారని, అలా చెప్తే భక్తి మార్గంలో అందరూ ఆచరిస్తారని ఆ రకంగా ఆచరిస్తున్నారు. ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి వచ్చారనే ఆనందంలో మనందరం హ్యాపీగా గుడికి వెళ్ళి గుడిల్ని మంచిగా అలంకరించుకొని, దేహమే దేవాలయం అని దేహాన్ని కూడా శుద్ధి చేసి అలంకరించుకొని అందరూ కలిసి ఆనందంతో చేసుకునే ఒక పండగ. దీనికి పుత్రద ఏకాదశి అని కూడా పేరుంది. సంతానం లేని రాజు ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి దైవానుగ్రహంతో ఒక పుత్రుడిని కని చివరిలో ఈ హ్యాపీనెస్ ని పొందారు. ఏకాదశి వ్రతానికి రకరకాల స్టోరీలు ఉన్నాయి. మెయిన్ ఒక్కొక్క ఏకాదశికి మొత్తం సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుంది. ప్రతి ఏకాదశికి నియమం అయితే ఇదే ఉంటుంది. స్టోరీస్ వేరువేరుగా చెప్తారు కానీ నియమాలు అయితే ఇలాగే చేసుకుంటారు. ఓకే. రంగ రంగ రంగపతి రంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగనాథ శ్రీరంగనాథ, పట్టపగలే మాతో
పలుచగ నవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ పట్టపగలే మాతో పలుచగ నవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ వట్టి మాకులింగరించు వడినీట మాటలు వింటే రట్టడివి మేర మీరకు రంగనాథ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరలి తెరచాయ శ్రీరంగనాథ కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావురు పోవు ఎక్కడికి రంగనాథ కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరాలి తెరచాయ శ్రీరంగనాథ వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి ఏవల చూచిన నీవే ఇటు రంగనాథ వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి ఏవల చూచిన నీవే ఇటు రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలి తెరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ 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 థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ నేనేనా? నమస్తే మాస్టర్స్. నేను ఓకే. స్వాధ్యాయం చేయటం వల్ల మనం ఎలా ఉండగలుగుతాం అనేసి ఒక చిన్న పాట రూపంని ఓకే. తెలియజేద్దాం. పాడండి. ఓకే. మారదు జీవనము స్వాధ్యాయము వినః వేయి ఉపాయములను నీవు చేసినా మారదు జీవనము స్వాధ్యాయము వినః స్వాధ్యాయముతోనే జీవన దృష్టి మారును దృష్టి లభించిననే సృష్టి మారిపోవును నిజమైన సుఖమెరుగలేమిది వినః మారదు జీవనము స్వాధ్యాయము వినః వేయి ఉపాయములను నీవు చేసిన మారదు జీవనము స్వాధ్యాయము వినః స్వాధ్యాయి భోగముల దాసుడు కానేరడు శోకమునకు రోగమునకు దాసుడు కానేరడు భావపూర్ణుడయ్యుండు జీవనంబున మారదు జీవనము స్వాధ్యాయము వినః వేయి ఉపాయములను నీవు చేసినా మారదు జీవనము స్వాధ్యాయము వినః తనలోనే దృష్టినతడు నిలిపియుండును పరుల దోషముల పైన ధ్యాసనుంచకుండును చేయును తన పొరపాట్ల యొక్క ప్రకటన మారదు జీవనము స్వాధ్యాయము వినః వేయి ఉపాయములను నీవు చేసిన మారదు జీవనము స్వాధ్యాయము వినః సుఖమందెప్పుడు తాను పొంగిపోడు దుఃఖమందున తానెప్పుడు భయపడిపోడు
ముందునకే సాగును రెంటి అందున మారదు జీవనము స్వాధ్యాయము వినః వేయి ఉపాయములను నీవు చేసిన మారదు జీవనము స్వాధ్యాయము వినః ఈశ్వరుని ప్రేమను స్వాధ్యాయి ఎరుగును సృష్టిలోన గొప్పదనం అది ఏ అని తెలుపును నచ్చదు తనకేదియో ఈశ్వరుని వినః మారదు జీవనము స్వాధ్యాయము వినః వేయి ఉపాయములను నీవు చేసిన మారదు జీవనము స్వాధ్యాయము వినః. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ చాలా యూ. బాగుంది. థ్యాంక్ యూ. స్వాధ్యాయం చేస్తే ఏంటి, ఎలా ఏందనేది మొత్తం పాట రూపంలో మీరు తీసుకొచ్చారు. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా సబ్జెక్ట్ చెప్పినట్టే ఒక పాట లాగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మాస్టర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మీకే ధ్యానంలో ఏమన్నా అనుభవాలు వచ్చినా, ఏమనిపిస్తున్నా, లేకుంటే కుదురుతుందా కుదరట్లేదా దానిపైన కొత్త వాళ్ళు ఈ మంత్లో వచ్చినట్టయితే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి మేడం. పద్మ మేడం మాట్లాడండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. చూస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది, మాట్లాడుతుంటేనే మనం మాట్లాడగలుగుతాం. అన్మ్యూట్ చేసుకోండి, కనీసం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, రెండే మాటలు మాట్లాడండి. ఆడియో ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే నా మేడం, పేరు మాట్లాడండి. పద్మావతి. నేను అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం నుంచి పార్టిసిపేట్ చేస్తాను. ఓకే మేడం, ఈ జనవరి మంత్లోనే వచ్చారా మేడం మీరు? ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యాను. ఓకే. ఆన్లైన్ లో చూసి జాయిన్ అయ్యాను. ఓకే మేడం, ధ్యానం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉందండి, ప్రశాంతంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉంది. ఇంకా ఎలా అనిపిస్తుంది? చెప్ అంటే టైంకు ఇంతకు ముందు అయితే ఈ టైంలో పడుకొని ఉంటాం కదా మేడం, టైంకు లేచి పొద్దున్నే టైం చల్లగా. రావడం రావడం అది బాగుంది, అలవాటు చేసుకోండి. స్పిరిచువల్ బుక్స్ ఏమైనా చదువుతున్నారా మేడం మీరు? లేదండి, నేను భగవద్గీత క్లాస్ లో జాయిన్ అయ్యాను. 12 గంటలకు నేర్చుకుంటాను అది. ఓకే మేడం. తర్వాత ఈజీ చేస్తాను. ఈ మామూలుగా స్పిరిచువల్ వీడియోస్ వింటున్నారా మేడం? ఆ, వీడియోస్ వింటున్నారా? ఈ బుక్స్ కూడా మనకు నంబర్ దాంట్లో గ్రూప్ లో పెట్టారు, స్టార్టింగ్ లో మీరు చూసారో లేదో, లేదంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు బుక్స్. కాల్ చేస్తే మీ అడ్రస్ సెండ్ చేస్తే కనుక పెడతారు, పంపిస్తారు. అలా తీసుకోండి మేడం. ధ్యానం కుదురుతుందా మేడం? కుదురుతుంది. ఓకే మేడం, రోజు కొంచెము అలా టైం పెంచుతూ పోండి మేడం. ఏంటంటే స్టార్టింగ్ లో కొత్త కదా, ఇప్పుడు కుదురుతుంది కాబట్టి రోజు ఒక పావు గంట అలా పెంచుతూ పోతుంటే మనం చూసుకుంటే కనుక ఎక్కువ టైం చేయగలుగుతాం. ఇందులో గ్రూప్ లో ఏంటంటే మనకు మళ్ళా సజ్జన సాంగత్యం కూడా జరుగుతుంది, మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తారు కాబట్టి మనకి ఎక్కువ టైం ఉండదు కనుక ఇంట్లో కొంచెం రోజు కొంచెం పెంచుతూ పోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. రవికుమార్ రవికుమార్ సార్, ఆడియో వీడియో రెండు ఆన్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కనీసం మీ పేరు, ఎక్కడి నుంచి, రెండే మాటలు మాట్లాడండి. రవికుమార్ సార్. వనం రాము సార్, సరస్వతి మేడం, శ్రీలక్ష్మి మేడం,
శ్రీలక్ష్మి మేడం మాట్లాడారు మేడం. మాట్లాడింది. ఓకే. ఉషారాణి మేడం ఉన్నారు కదా, ఉషారాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వీడియో ఆన్ చేయకపోతే ఎవరు ఉన్నారా లేరా ఏం తెలియట్లే. శ్రీనివాస్ రెడ్డి సార్ ఇంతకు ముందే ఉన్నారా? అపర్ణ మేడం, అన్నపూర్ణ మేడం. ఈ వెంటనే ఓపెన్ అవ్వట్లేదు మేడం వాయిస్, అందుకు కొంచెం. ఓకే మేడం, పర్లేదు. ఓకే ఓకే మేడం, మాట్లాడారు కదా మీరు, అదే ఆ, మాట్లాడలేదా మేడం? అదే పాడతాను కానీ వాయిస్ బాగలేదన్నాను కదా, అందరూ ఓకే వినేలా ఉండాలి కదా అందుకు. ఓకే మేడం. మాస్టర్స్ మనం రెగ్యులర్గా ఇంతకు ముందు లాగా ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఏంటంటే మళ్ళీ సాటర్డే వస్తుంది ఈ అవకాశము, అప్పటి వరకు రాదు. మీకు ధ్యానం కుదురుతుందా, ధ్యానంలో ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది, ఏమైనా పెయిన్స్ వస్తున్నాయి, లేదంటే తల వాలిపోతుంది, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితేనే మీ డౌట్ ఏమైనా క్లారిఫై అవుతుంది, దానికి సంబంధించిన ఆన్సర్ వస్తుంది మాస్టర్స్. మాధవరావు సార్. మేడం నమస్కారం మేడం. నమస్కారం సార్, మాట్లాడండి సార్. మేడం మాట్లాడండి సార్. బ్రేక్ అయింది వాయిస్. మనము ఇన్ని రోజులు ఈ ధ్యానం చేసేటప్పుడు వినిపిస్తుందా మేడం? ఓకే. వినిపిస్తుంది సార్, మాట్లాడండి. మనం ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు ఏదో ఒక రకంగా మనం కాసేపు శ్వాస తీసుకోవడం వదలడంలో ఒక 5-6 సార్లే మనం నిలుపుకోగలుగుతున్నాం మేడం ధ్యాస ఓకే అక్కడ. మనం మొన్న మాతాజీ గారు చెప్పారు కదా, మనకు సోహం అనే మంత్ర జపం చేసుకుంటూ ఉంటే ధ్యానం కుదురుతుందని. శివోహం. ఆ సోహం కూడా చెప్పింది చెప్పింది. సోహం సోహం అనే మనం ఏదైతే మంత్ర జపం చేసుకుంటూ ధ్యానం చేస్తుంటే మేడం 100% మన ధ్యాస మన దగ్గరే ఉంటుంది, పక్క ఆలోచనలకి ఆస్కారం ఉండడం లేదు. ఇక మన మైండ్ వేరే ఆలోచనకి వెళ్ళడం లేదు కూడా. ఓకే. ఓకే ఇది సార్. మాత్రం 100% నాకైతే బాగా కుదురుతుంది మేడం. ఇంతకు ముందు అంటేనేమో ఏదో రకంగా ఆలోచన సేపు బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా సార్. సోహం అనే జపం చేసుకుంటూ కూర్చుంటే మన ఆలోచన అనేది మన దగ్గరే ఉంటుంది అంటే మేడం. స్టార్టింగ్ లో చేస్తున్నారా సార్, కంటిన్యూ చేస్తున్నారా? అంటే ధ్యానం చేసినంతసేపు చేస్తున్నారా, లేదంటే ఓన్లీ కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు అలా లేదు చేస్తున్నారా? లేదు మేడం, ధ్యానం చేసేంతసేపు చేసేంతసేపు చేస్తున్నారా? సౌండ్ చేసేంతసేపు బయటకు వస్తుందా లోపలనే సార్? మేడం. సౌండ్ బయటికి వచ్చేలా అంటున్నారా అంటే లోపలనే? బయటికి అనడం లేదు మేడం, మనసులోనే. ఓకే, సూపర్ సార్. మనసులోనే అనుకుంటున్నాను. చాలా చక్కగా కుదురుతుంది. ఎంతసేపు అయినా మనము ఆ ధ్యానంలోనే ఆ ధ్యాసలోనే ఉండిపోతున్నాం, కానీ ఇంక వేరే ఆలోచన ఇంకో పని ఉందేమో, ఇంకోటి చేయాల్సి వస్తుందేమో మనం అనే దాని మీదకి వెళ్ళట్లేదు అన్నట్టు నా ఆలోచన అయితే. ఓకే. అంటే ఓకే. యూనివర్స్ నుంచి ఎనర్జీ ఫీల్ అవుతున్నారా సార్ మరి అలా చేసినప్పుడు? అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే మనం శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతామో అలా అవుతున్నారా? అదే అదే ఈ రెండే మేడం నాకు నా మనసులో ఉండేది. సోహం అనుకోవడం ఒకటి, నేను ధ్యానంలో ఉన్నాననే దాని మీద సోహం అనే మంత్రం చేసుకుంటున్నాను కాబట్టి ఈ రెండింటి మీదనే నాకు ఇంకా వేరే లోకం తెలియడం లేదన్నట్టు. అంటే ఇప్పుడు వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయా సార్ బాడీలో? చాలా బాగా వస్తున్నాయి మేడం నాకు. అవి రెండే అవి రెండే గుర్తుంటున్నాయి, ఇంక వేరే ఏం గుర్తు రావట్లేదు. నా శరీరం కూడా నాకు తెలియడం లేదు. సూపర్ సార్, చాలా ఎక్స్పీరియన్స్ బాగా చేస్తున్నారు. అంటే అట్లా ఉంటుంది మేడం. ఒక్కొక్కరికి ఒక్కో వే ఉంటుంది. అది ఎప్పుడు ఏది కనెక్ట్ అవుతామో ఎవరికి తెలియదు. అందుకే ఎవరి అనుభవాలు వాళ్ళవే, అందరి అవును అనుభవాలు మేడం. సేమ్ ఉండవు. అందుకని ఎవరు స్వానుభవం వాళ్ళు పొందితేనే వాళ్ళు రియల్ గా 10 మందికి చెప్పగలుగుతారు. అవును అందుకే మేడం. మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరిని 2 నిమిషాలైనా కొత్త షేర్ నేను చేసుకోవాలి. చెప్పాలనుకుంటున్నా కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కదా అని నేను. లేదు సార్, మనకు టైం ఇచ్చారు కదా, మనం మాట్లాడాలి. మన వల్ల ఇంకో నలుగురికి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. మీది ఇంకొకరికి కనెక్ట్ అవ్వచ్చు. అవును మనం మేడం. ఎప్పుడు దాచిపెట్టుకోవద్దు, పంచితే పెంచబడుతుంది ఇంకా ఎక్కువ మనకి. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఇది ట్రై చేస్తే చాలా చక్కగా వాళ్ళకు
కుదురుతుంది మేడం. ధ్యానం చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంకా రెండు ఆలోచనలు రావన్నట్టు. ఓకే ఇది సార్. నా అనుభవం. కాకపోతే ఏంటంటే సార్ దీంట్లో మనకు పత్రిజీ మెడిటేషన్ లో అంటే మన ఆనాపానసతి ధ్యానంలో ఏంటంటే ఏ మంత్రము నామము జపము లేదు అన్నట్టుగానే ఉంది. కాకపోతే మాతాజీ చెప్పారు కాబట్టి స్టార్టింగ్ లో ఓకే అనిపిస్తుంది, కానీ అది కంటిన్యూషన్ అంటే అదే సార్ ఆలోచించాలి. ఓకే మీ కానీ ఎక్స్పీరియన్స్ కొన్ని రోజుల నేను తర్వాత మనం మేడం మీ ఎక్స్పీరియన్స్ ఓకే సార్, గుడ్, బాగుంది. కాకపోతే అదేంటంటే మరి అది కంటిన్యూషన్ చెయ్యాలా వద్దా అనేది దానిపైన ఉంది సార్. ఏంటంటే మనం ప్రతిరోజు కూడా చెప్పుకునేది అదే కదా, ఏ మంత్రము నామము జపము లేదనే చెప్పుకుంటాము. దాని మీదనే ఆలోచించాలి సార్. అయితే మీరైతే ఓకే కదా, మీరు అంటే కానీ విశ్వం మేడం వైపు నా ఉద్దేశం ఏంటంటే మేడం, సార్ చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే కనీసం మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాము, ఇక్కడనే మన ధ్యాస అంతా పెట్టుకోగలిగినంత వరకన్నా ఇట్లా ప్రయత్నిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అంటే నేను మీరు అలా చెప్తున్నా సరే మేడం. కొన్ని రోజుల తర్వాత మనం చేస్తున్న కొద్దీ ఏంటంటే సార్, చేస్తున్న కొద్దీ ఏంటంటే ఇంతకు ముందు మనము శూన్య స్థితిలోకి ఎలా వెళ్ళామో అలా అది లోపల మీకు నడుస్తూ ఉంటది, కానీ మీకు తెలియకుండానే శూన్య స్థితిలోకి వెళ్తారు. కాకపోతే ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి అలా ఉందేమో. అలా వెళ్తే అవును కనుక అవును బాగుంటుంది, కానీ అది కంటిన్యూషన్ ఇది అది జరగడం నామం అనేది కొంచెం ఆలోచించాలి. ఓకే, పర్లేదు మేడం. కొంచెం మనం స్థిరంగా నిలబడేంత వరకు చేస్తే ఎందుకంటే మనం బాగుంటుందని నా ప్రతి బుక్ లో ఉద్దేశం. విన్నా, ప్రతి వీడియోలో విన్నా, మామూలుగా మాస్టర్స్ ఓకే. చెప్పేదైనా ప్రతి దాంట్లో కూడా మంత్రము నామము జపము లేదనే చెప్పుకుంటాము. అదే సార్, అవును. అదే ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యండి, చూడండి సార్. ఓకే. అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి సార్, దేంట్లో ఏం అంటే నెగిటివ్ ఉందని ఏం లేదు. అయితే మాస్టర్స్ అవును. ఈ నంబర్ కావాలన్నారు కదా, నాది నేను అదే చాట్ బాక్స్ లో పెట్టాను, ఒకసారి తీసుకోండి. ఓకే మేడం. అదే వాటిని శ్లోకాలను పంపించడానికి నంబర్ కావాలన్నారు కదా, మళ్ళీ దాంట్లో డైరెక్ట్ తీసుకువస్తుందో మీకు గ్రూప్ లో లేదని పెట్టాను, తీసుకోండి మాస్టర్స్. అది నాకు నిన్న చూడడానికి రాలేదు మేడం, అందుకని నేను ఇక అడిగాను. ఓకే సార్, ఇప్పుడు చాట్ బాక్స్ లో ఉంది సార్, మెసేజ్ పెట్టాను, తీసుకోండి. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మేడం లలిత మేడం ఆ, మాట్లాడండి ప్రతి మేడం. ఒక్కరూ మాట్లాడాలండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకొని ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. మేడం అయితే ఏంటంటే మేడం మొన్న అది మాతాజీ గారు సోహం శివోహం అని చెప్పారు. అంటే అది మనసులో అనుకుంటూ అనుకుంటూ అలా చేస్తే గనుక ధ్యానం బాగా కుదురుతుంది అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకు డైరెక్ట్ గా చెప్పడం వల్ల, చేయడం వల్ల ఆలోచనల నుంచి బయటపడడానికి మాత్రమే చేసుకోవచ్చండి. ఆలోచనల స్థితిని దాటామంటే ఇంకా అవసరం ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్ కదా, కొత్తగా వచ్చింటారు. ఎలా చేయాలి, కూర్చుంటూనే ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటారు కాబట్టి ఆలోచన రహిత స్థితికి ఒకేసారి చేరాలంటే అంత ఈజీ కాదు. కొంతమందికి నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. కానీ ఇలా చేయడం వల్ల కొంచెం తొందరగా వెళ్ళగలుగుతారు కాబట్టి అంతవరకు ఓకే. అదే కానీ కంటిన్యూ అంటే స్టార్టింగ్ నుంచి ధ్యానం ఎండింగ్ వరకు అలా చేసుకోవచ్చా మేడం, అది వాళ్ళ డౌట్. ఆలోచన రహిత స్థితికి చేరేంత వరకు చేసుకోవచ్చు. ఆలోచన రహిత స్థితికి చేరారు అంటే అవసరం ఉండదు కదా, ఇంకా శూన్యంలోకి వెళ్ళిపోతాం కదా, అప్పుడు ఈ మంత్రం మీద కూడా ధ్యాస ఉండదు కదా. అదే మేడం నేను కూడా అదే చెప్పాను. ఓకేనా. ఇంకా ప్రతి ఒక్కరు అండి వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఏంటి పడుకుంటున్నారా లేకపోతే ఉన్నారా క్లాస్లో తెలియదు కదా. ఎల్లారెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు, రాధ, మను గారు, అలాగే సురేష్ గారు, ఇంకా సరస్వతి, శ్రీనివాసరెడ్డి గారు, సీతాంబర రెడ్డి గారు, మన బాలకృష్ణ గారు ఉన్నారు ఇక్కడ. ఓకే. ఆ తర్వాత ఎల్లారెడ్డి గారు, ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక 2 minutes మాట్లాడండి. మీరు ఎందుకు ధ్యానంలోకి వచ్చారు, ఏం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడాలి. అందరూ కూడా ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ 15 days ఎలా ఉంది, ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది మాట్లాడాలండి. ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఈరోజు.
అంటే ప్రతిరోజు అడగట్లేదు కదా, పైగా వచ్చిన రోజు నుంచి కూడా మేము ఏ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అడగలేదు, మీ గురించి పరిచయము లేదు. కొత్తగా వచ్చిండొచ్చు, పాత వాళ్ళు అయిండొచ్చు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎందుకు వచ్చారు, ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా, లేకపోతే ఏంటి కారణము, ఎందుకు వచ్చారు, ఎలా ఉంది, అందరూ మాట్లాడండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. భిక్షపతి సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. వినిపిస్తుందా? ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు సార్ మీరు? 2.5 years అవుతుంది మేడం. 2.5 years అవుతుంది. అవును మేడం. వినబడుతుందా మేడం? వినబడుతుంది సార్, చెప్పండి సార్. ఓకే, ముందుగా పత్రిజీ గారికి పాదపద్మ నమస్కారం మేడం. గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామం. 2.5 years అవుతుంది మేడం. నేను ధ్యానంలో జాయిన్ అయినప్పటి నుండి వెజిటేరియన్ గా మారాను. ఇప్పుడు ఆగస్టు మన బ్యాచ్ నుండి నేను కంటిన్యూషన్ అవుతున్నాను. మధ్యలో ఒక 2 months గ్యాప్ వచ్చింది మేడం. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ లో ఒకటి కొత్తగా సీతాయనం ద్వారా ప్రకృతి గురించి చాలా బాగా అనిపించింది మేడం. చాలా చాలా బాగా అనిపించింది. విజయసారథి మాస్టర్స్ మాతాజీ గారి క్లాసెస్ చాలా బాగున్నాయి మేడం. అవును సార్. అందరూ ఇట్లా గీత కూడా ఉంది సార్, కంటిన్యూ అవ్వండి, రిలే చేయకండి. మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి మేడం. నెక్స్ట్ ఉత్తర గీత కూడా చాలా మంచి సబ్జెక్ట్ అండి, అది కూడా చాలా బాగుంటుంది. టైం ఉన్నప్పుడల్లా మోస్ట్లీ దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు, ఎందుకంటే మన కోసం, ఎవరి కోసమో కాదు ధ్యానంలోకి రావటం, మన కోసం మనం చేసుకోవడం. 1 గంట టైం. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. బుక్స్ కూడా పీడిఎఫ్ ద్వారా కూడా పంపిస్తున్నాం, మాస్టర్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు మేడము. అవి కూడా చదువుకోండి. రోజు ఓకే. ఒక 25 pages 50 pages అలా, మీరు స్టార్టింగే చదువుతున్నట్టయితే ఒక 20 pages అలా అయినా స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనకేంటంటే క్లాస్లో 3 రోజులు 5 రోజులు సీతాయనం అంటే 5 రోజులు తీసుకున్నాము. అలా 5 రోజులలో మొత్తం దాన్ని క్లుప్తంగా తెలుసుకోలేము కాబట్టి మనం బుక్ చదివితే ఏంటంటే మనకు నాలెడ్జ్ లోపలికి ఇంకిపోతుంది. మాస్టర్స్ బుక్స్ చదవండి రెగ్యులర్గా. స్పిరిచువల్ ఆడియోస్ మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి. మా అవతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే కనుక అన్ని వీడియోస్ మన దాంట్లో, ప్రతి క్లాసు, నైట్ సెషన్ది, మార్నింగ్ సెషన్ది అన్ని కూడా వినొచ్చు మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధ్యాన సార్, మీరు ధ్యానాన్ని పెట్టుకున్నారు కదా, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ధ్యాన సార్ వినపడుతుందా? అన్మ్యూట్ చేసుకోండి సార్. రాధా మేడం, డి రాధా గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏం చెప్పమంటారు, నేను 40 years నుంచి ధ్యానంలోనే ఉన్నానండి. 1 గంట చేస్తా ఉంటాను. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. 40 years నుంచి ఉన్నారంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందిగా మేడం మీకు. అదే చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 40 years నుంచి చేస్తుంటే మీరు ఏం అనుభవాలు పొందారు, మీ లైఫ్ లో ఏమేం చేంజెస్ అయ్యాయి, అసలు ఎంత అద్భుతంగా ఉందో అదే చెప్పండి. చాలా బాగుందండి. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా 4-5 సంవత్సరాల నుంచి ఇక ఇట్లాగే మాటలు రావండి చెప్పడానికి. 1 సెకండ్. ఈయన పేరు అనిరుద్ధు, పేరే రావట్లేదు చూడండి, గురువు గారి పేరు. అది నా పరిస్థితి, మాటలే రావు, చెప్పలేను. బాగుంది, చేసుకుంటాను. మొన్న 40 days ఇది కూడా చేశాను. అందుకే నేను మాట్లాడనండి, మాటలు రావు, చెప్పలేను. నాకు 72 సంవత్సరాలు నిండినాయండి. ధ్యానం చేయడము ప్లస్ దాని ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కూడా మన ధ్యాన పిఎంసిలో చాలా ఇంపార్టెంట్ కదా. పత్రిజీ గారు 40 రోజులు ధ్యానం చేస్తూనే మైక్ ఇచ్చేసేవారట.
ఏం చేసావురా చెప్పు అనేసి. కాబట్టి అవునండి. అలాంటి భయాన్ని పత్రిజీ గారితో పోగొట్టడానికి, పత్రి అలాంటి మాటలు పలికించడం కోసమే ఆ ఇంటరాక్షన్ కోసమే మనం ఈ క్లాస్ పెట్టిందనమాట. అలా అందరితోనూ మాట్లాడించడం కోసమే పెట్టామన్నమాట. ఇలా మాట్లాడుతుంటే మీరు కూడా ఒక క్లాస్ ఇచ్చేయచ్చు మాకు. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తో మంచిగా క్లాసులు కూడా తీసుకోవచ్చు కదా. నాకు ఈ ఇంటరాక్షన్ కోసమే ఎంతసేపు ధ్యానమే కాదు, ధ్యానానుభవాలు కూడా మనకు ఒక క్లాసే అన్నట్టు గురువు గారు చెప్పారనమాట పత్రిజీ గారు. అలా కనిపిస్తే రా అని పిలిచి మైక్ ఇచ్చేసేవారంట. ఏంటి అంటే నువ్వేం చేసావో చెప్పు అనేసి, నీ అనుభవమే చెప్పు అనేవారు. అందుకని ఆ అనుభవం చెప్పడం కోసమే శనివారం కేటాయించేశాం. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించాలి. ఇలా ఆ భయము గాని లోపల ఉండే ఏదున్నా గాని బయటికి వెళ్ళిపోవాలి. అది కూడా తప్పే కదా, అలా ఉండడం కూడా తప్పే కదా. ఆ స్థితి భయం నుంచి బయటకు ఉండదండి. రావడం నాకు భయం కోసమే. ఉండదండి. ఇప్పుడు గుడాకేశ అనేది చేస్తానండి. నేను ఆ మాట ఇందాక నుంచి నాకు రావట్లేదు. ఆ ఓకే, గుడాకేశ గుడాకేశ అంటే 40 days రాత్రి కూడా చేశానండి. నిద్రపోకుండా చేసే ధ్యానము, అంతే కదమ్మా? T5 లో చేశానండి. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ అవన్నీ చెప్పటం కూడా నాకు ఇప్పుడు సడన్ గా అడిగారు, రావట్లేదు. మొన్న ఒక మంచి విషయం చెబుతాను. నేను శ్రీశైలం వెళ్ళానండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ అసలు నాకు కాళ్ళు కూడా ఆ 40 రోజులు చేసినప్పుడు మొత్తం కాళ్ళు ఎందుకో ఇదైనవి. బాగుపడాల్సింది నాకు నడవలేకపోవటం, నొప్పులు రావటం అట్లా వచ్చి, అసలు ఉండేది నొప్పి, ఆ నొప్పి బాగా వచ్చింది. అప్పటి నుంచి కొంచెం నడవటం అంటే కష్టంగా ఉంటది. అలాంటిది నేను శ్రీశైలం వెళ్ళాను. 3 రోజులు కూడా అసలు ఒక 5 నిమిషాలు కూడా నేను కూర్చోలేదు, నడుస్తానే ఉన్నాను. తలుచుకోగానే ఇదిగో ఇట్లా నమ్మరు అండి. అందుకని నాకు ఒక రకంగా అనిపిస్తుంది. చెప్పినా కానీ ఎవరు అట్లా లేదు, వస్తుందా మన అని 2-3 ధ్యానంలో సార్లు ఎంతో మాట మందికి ఎన్నో అనిపించుకున్నాను నేను. అనుభవాలు ఉన్నాయి, ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. అది అట్లని ఎవరికి చెప్పలేదు ఇంతవరకు, ఈ రోజే చెప్తున్నా నేను. అసలు పూర్తిగా శివోహం అనుకోగానే, శివుణ్ణి తలుచుకోగానే నాకు పైనుంచి ఊరికే ఎనర్జీ దార పడినట్టు ఉండి 3 రోజులు కూడా నేను ఒక్క నిమిషం మంచం మీద కూర్చోలేదు, పడుకోలేదు. 3 రోజులు శ్రీశైలం అంతా తిరుగుతానే ఉన్నాము. నేను, నా మనవరాలు, నా కొడుకు వెళ్ళాను. వాళ్ళిద్దరు అసలు నన్ను నమ్మలేదు, ఆశ్చర్యపోయారనమాట. అమ్మ ఇట్లా నడుస్తుందా అని. అసలు పద్దాక ఒంటి మీద ఉన్నట్టే ఉండేదండి, ఎనర్జీ పోస్తున్నట్టే ఉండేది పైనుంచి. ఆ క్లాప్స్ కొట్టడం, అందరూ కూడా మేడం యొక్క ఈ ధ్యాన అనుభవానికి ప్రతి ఒక్కరు కూడా క్లాప్ చేయాలి. చూడండి, ధ్యానం చేస్తే ఎలాంటి ఎనర్జీస్ వస్తాయి అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ తెలియాలి కదా. చేయడం వల్ల మనం చేస్తూ ఉంటాం, కానీ నలుగురికి కూడా అది తెలియదు. ఏదో చేస్తున్నారులే, ఏమొస్తుంది అనుకుంటారు. అది తప్పు. దానివల్ల ఎంత ఎనర్జీస్ మన బాడీలోకి వస్తాయి అనేది కూడా, అది ఆ ఎనర్జీస్ షేర్ చేయడం వల్ల కూడా చాలా అద్భుతం. ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూడడం వల్ల కూడా, మాట్లాడడం వల్ల కూడా ఎనర్జీస్ పాస్ అవుతాయి కదా. ఆ ఎనర్జీస్ అనేది ఒక్కరికి వస్తాయి. అందుకే వీడియోస్ ఆన్ చేసుకోండి అంటాం. మనం గుడికి వెళ్తున్నాము, దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము, కానీ ఏం చేస్తున్నాము, దేవుడు కనిపించాలంటే మన తలుపులు క్లోజ్ చేసుకుంటున్నాం. మన తలుపులు క్లోజ్ చేసుకుంటాం. అందుకని ఒకరి నుంచి ఒకరికి, ఇది సత్సంగం కదా. ఇప్పుడు గ్రూప్ అనేది, గ్రూప్ లో ఎందుకు పెట్టాము అంటే అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఎనర్జీస్ ఇంకొకరికి పాస్ అవుతాయి. ఆ ఎనర్జీస్, గ్రూప్ మెడిటేషన్ కూడా అంతే కదా, ఎనర్జీస్ పాస్ అవుతాయి అనే ఉద్దేశంతోనే మనం గ్రూప్ ఉంటానండి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోమనేది అందుకేనండి. వీడియోస్ ఆన్ చేసుకోండి, చక్కగా ఒకరి నుంచి ఒకరికి ఎనర్జీస్ పాస్ అవుతాయి. అలాగే ఏమైతుంది, మీరు చెప్పడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ కూడా, ఓకే ఇంత సాధన చేశారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అయింది, మనము కూడా ఆ స్థితికి చేరుకుందాము. మిగతా విషయాల్లో పోటీ పడాలా లేదా అనేది కాదు, కానీ ధ్యానం విషయంలో, ఆ స్వాధ్యాయం విషయంలో ప్రతి ఒక్కరూ పోటీ పడి ముందుకెళ్ళాలి. ఇందులో మనం కూడా అలా చేయాలి కదా, ఇంత మంచిగా వెళ్ళాలి కదా, ఈ రకంగా ఎదగాలి కదా అనే స్థాయికి వెళ్తూ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మనం కూడా ముందుకెళ్తాం. అలా మీరు చెప్పారంటే, చక్కగా ఎక్స్పీరియన్స్లన్నీ షేర్ చేశారండి, చాలా అద్భుతం. ఇలాంటివే మనకు కావాలి. ఇలా మాట్లాడడం కూడా రావాలి. ఈ మాట్లాడడం ముందుకు రావడం కోసమే మనం ఈ క్లాస్ పెట్టించామన్నమాట. అందరూ మాట్లాడాలి. చూడండి, మీ ఎక్స్పీరియన్స్ తెలిసింది, మీకు ఇన్నేళ్ళ వాళ్ళు ఈ క్లాస్ లో ఉన్నారని తెలిసింది. సంతోషం అమ్మ. నేను అలాగే మాకు క్లాసులు ఇవ్వండి.
ఏ గురువు దగ్గరికి అయితే ఆ గురువు దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందండి. అట్లాగే ఇప్పుడు కూడా నేను రాత్రి 12 వరకు ధ్యానంలో ఉంటాను. అయినా కానీ పెట్టుకుందాం అనిపిస్తుంది. ఏం చెప్తారో విందాము అని పెట్టుకుంటా పొద్దున్నే. ఇప్పుడు నాకు అది 12 ఇప్పుడు వస్తుంది. ఇంకా అది కూడా కేస ధ్యానం. దాంట్లో రోజు 12 వరకు 12:30 వరకు చేస్తా. ఇంకా తర్వాత పడుకుండా ఇప్పుడు మళ్ళీ మీరు పెట్టారని ఇందాం ఏం చెప్తారో అనే ఉద్దేశంతో 1 తారీఖు నుంచి పెట్టుకుంటున్నా నేను. మంచిదమ్మా. మీరు ఇంకా ధ్యానం చేయించగలిగితే అది కూడా చేయించవచ్చు మన క్లాస్లో చక్కగా చెప్తూ కూడా. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ వల్ల ధ్యానం చేయిస్తారు అంటే కూడా మీరు స్టార్టింగ్ మనము మెడిటేషన్లో కూర్చోబెడతాం కదా, అప్పుడు చక్కగా చెప్పించడము, మాట్లాడుతూ కూడా ధ్యానం చేయించడము, అవన్నీ కూడా మీరు చేయొచ్చు. మీరు చేస్తారు అంటే కూడా ఓకే, వెల్కమ్. అలా అన్నమాట. వద్దులేండి, అంత చేయలేము. వింటా ఉంటాము, చేసుకుంటా ఉంటాము. ప్రతి మాట వినాలనిపిస్తుంది నాకు. అలా మాట్లాడడం కూడా అమ్మా, ప్రతిరోజు ఏదైనా ఒకటి మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్పడం కానీ, మాస్టర్స్ గురించి చెప్పడం కానీ, ఏదైనా బుక్ చదివారు. ఇప్పుడు మనకు స్వాధ్యాయం కూడా అదే ఇంపార్టెంట్. 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం ఎలాగో మన క్లాస్లో నడుస్తుంది కాబట్టి 2 గంటలు స్వాధ్యాయం అయితే ఖచ్చితంగా చెయ్యాలి. పుస్తకాలు అయితే ప్రతి ఒక్కరు కొనాలి. అలాగే పీడిఎఫ్లు పంపిస్తున్నాము. ఆ పీడిఎఫ్ అయినా చదవండి, లేదా పుస్తకాలు పంపించిన పుస్తకమైనా సరే మీరు తెప్పించుకొని చక్కగా చదవాలి. ఇప్పుడు చదివేది లేదండి, అయిపోయినాయి. చదివేవి కూడా ఆపేశాను. 72 years కంప్లీట్ అయింది నాకు. గ్రేట్ మేడం. అంటే ముందు కాదు మేడం, నేను చెప్పేది అందరికీ అనమాట. 3+2+1 ఫార్ములా ఉంది. మీరు ఏం చదివారో ఆ పుస్తకాలు కూడా చెప్పచ్చు మేడం మాకు. ఎందుకంటే ఇక్కడ కొత్తగా వచ్చారు, ఏం పుస్తకం తీసుకోవాలి కొత్తగా వచ్చినప్పుడు అనే అనుభవ జ్ఞానం కూడా ఉండదు కదా. మీ జ్ఞానాన్ని అలా కూడా పంచవచ్చు. ఈ పుస్తకంలో ఈ సబ్జెక్ట్ ఉందండి, ఇది చదవండి, ఇంత బాగుంది అని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు మేడం. ఎప్పుడో 30 years బ్యాక్ చదివానండి. స్వామి రామ అనే బుక్స్ చదివేదాన్ని. తర్వాత ఈయన పేరు గుర్తులేదు, ఒక్క నిమిషం. పుస్తకం ఇక్కడే ఉంటది. ఒక 10 నిమిషాలు చదివినా కూడా కళ్ళు నీళ్ళు గారటం అట్లా వస్తుంది. అందుకని ఇది కూడా నేను 30 years బ్యాకే చదివాను. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నా దీన్ని. ఇప్పుడు అవును మేడం, అప్పుడు చదివిన దానికి తిరిగి మళ్ళీ అదే పుస్తకాలు ఇప్పుడు చదివేదానికి కూడా చాలా చాలా తేడా ఉందని. ఒక యోగి ఆత్మకథ అండి, పరమహంస యోగానంద గారిది. ప్రస్తుతం గండి కనపడుతుందా? 30 years బ్యాక్ చదివానండి నేను దీన్ని. అప్పుడు మనకున్న నాలెడ్జ్ కు తిరిగి అది చదివితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది తెలుస్తుందండి ఆ తేడా ఇప్పుడు. అలా 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 జరిగిపోయింది. గ్రేట్ మేడం, గ్రేట్. ఓకే, ఇంకా నెక్స్ట్. ఇంకా చాలండి, చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు. అవే షేర్ చేయాలి. అవి షేర్ చేయడం కోసమే ఈ క్లాస్ అన్నమాట. మన శనివారం క్లాస్ అంతా కూడా ఈ విషయాలు షేర్ చేయడం కోసమే ఉందండి. నేను ధ్యానంలో కూర్చున్నానండి 5ంటికి. నాకు విపరీతంగా కాళ్ళు నొప్పులు పడతాయి. ఎప్పుడు రాత్రిపూట నిద్ర పట్టదు, అంత నవలేసినట్టు ఉంటాయి. అట్లా అనుకుంటా ధ్యానంలో ఉన్నాను. నాకేం తెలియదు అసలు. మా అమ్మగారు కనపడి ఎప్పుడు కాళ్ళు నొప్పి నొప్పి అంట ఆవు నెయ్యి రాసుకోమన్నారండి. ఆవు నెయ్యి ఒక్క సెకండ్ అట్లా కనపడి వెళ్ళిపోయింది. రాసుకోమన్నారండి. అప్పటి నుంచి రాస్తున్నా. ఇప్పుడు కాళ్ళ నొప్పే లేదండి నాకు. 3 months నుంచి. వెరీ గుడ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. వెరీ గుడ్ మేడం. ఇంకోటి కూడా చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. నాకు పెళ్ళైన దగ్గర నుంచి భయం అండి. పిల్లలు ఎలా చూడాలి, ఏం చేయాలి, ఎలా చూడాలి అని ఎప్పుడు అదొక భయంగా ఉండేది. ఆయనకేమన్నా అయిద్దేమో అలా భయం భయం భయం. 50 ఏళ్ళ నుంచి భయపడతానే వచ్చానండి. కానీ అదేం జరగలేదు నేను అనుకున్నట్టు. భయపడతానే వచ్చాను. కానీ ఈ గుడాకేశ ధ్యానం చేసి 40వ రోజు రేపటితో ఆఖరు అనుకుంటున్నా. ప్రొద్దున తెల్లారగట్ట 4:30కి
ఉమ్, బాగా డీప్ లో ఉంది. ఏం తెలియదు, శరీరం కూడా తెలియని స్థితిలో ఉండాను. ఉమ్, మా తాతగారు కనపడ్డారండి. ఉమ్, కనపడి, ఎందుకు ఎప్పుడు అలా ఆలోచిస్తావో ఆలోచించబాకు, నీ భయాన్ని పోగొట్టుకు, నీ బొట్టు నువ్వు చివరి వరకు ఉంటది నీకు అని చెప్పారండి. బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. ఆ ఉమ్, ఇకంతే ఆ ఉమ్, రోజుతో భయం పోయిందండి. నాకు అసలు ఏ భయము లేదు. ఉమ్, అప్పటి వరకు భయపడతానే ఉండేదాన్ని. ఉమ్, ఏ భయము లేదు. ఇప్పుడు చాలా బాగుంటది అనమాట. 40వ రోజు జరిగింది నాకు ఇది. మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఉమ్, చాలా అది బాగుంది. అదే ధ్యానంలోకి రాగానే మనకు ఫస్ట్ జరిగేది భయాన్ని వదులుకోవడమే. అది అది భద్రజీ చేత గారు కాలేదండి ఎవరికైనా అసలు నేను. భయపడేవారు కాదు. ఎందుకంటే ఉమ్, భయపడడం వల్ల అవతల వారి దగ్గర నుంచి మనం ఏమైనా ఆశిస్తున్నామా? లేదు కదా. మనం ఉన్నది ఉమ్, ఉన్నట్టుగా చెప్తున్నాం కదా. మనకేం అవసరం లేదు కదా. ధ్యానంలోకి వచ్చాక ఇంకేది అవసరం లేదు కదా. ఎందుకు ఉమ్. భయము అని చెప్తారన్న. దాని మీదనే వీడియోస్ దండిగా ఉన్నాయండి. పత్రిజీ గారు చెప్పిన వీడియోస్ దాని ఆ, మీదే. ఎందుకు భయము? ఆయన ఎవరి దగ్గర భయపడేవారు కాదు. అవతల ఒక ఎమ్మెల్యే కూర్చొని, మినిస్టర్ కూర్చొని వాడు ఏదైనా తప్పు మాట మాట్లాడితే ఫట్టు మని కొట్టేవాడంట. అవతల ఎవడని ఉమ్. కూడా లెక్క చేసేవాడు. మిగతా వాళ్ళంతా అవును, పరిగెత్తని. ఏంటి అంటే ఎందుకు అవునండి. భయం? మనలో కరెక్ట్ ఉన్నాం కదా. మనం ఏమన్నా ఉమ్, మన దగ్గర నుంచి ఆశిస్తున్నామా అని చెప్తారు. ఉమ్, ఉమ్. మనం అలా. మనం కరెక్ట్ గానే ఉన్నాము. ఉమ్, కానీ ఎదుటి మనిషి కరెక్ట్ గా ఉండనప్పుడు ఆ భయం ఉమ్. అనేది అదే. వెనకమాల ఏమి అది మనం లేనప్పుడు. ధ్యానం చేయగా చేయగా ఆ భయము అనేది పోతుందంట. అదే ఫస్ట్ ఇంట్లో 45 ఉండడానికి ఒక్క 40 నిమిషం భయం సంవత్సరాల లేదు. తర్వాత పోయిందండి అది నాకు. ఆ, అదే అదే మీకు ఆ టయానికి పోయింది. మాకు ఇప్పుడు ఈ కొంచెం టైంలోనే సుమారుగా పోయింది. ఒక 50% దాకా లేకపోతే ఒక ఉమ్. లోపల ఏదో అనిపించేది అనమాట. ఇప్పుడు ఏం లేదు ఆ రకంగా. ఆ సాధన చేయగా చేయగా ఇవన్నీ వినడము, చెప్పి చెప్పి చదవడము చెప్పి కాదు. ఎన్నిసార్లు చెప్పినా వినేవాళ్ళు కాదండి. అగ్రికల్చర్ ఆఫీసరే, ఆయనతో కూడా బాగా సంబంధం ఉంది మా వారికి. అంటే ఆయన ధ్యానంలోకి అప్పుడు వచ్చారో లేదో, అప్పుడు ఆయన కూడా అగ్రికల్చర్ లో చేసేవారు కదా. అవును. అట్లా ఉయ్యూరు వచ్చినప్పుడు అట్లా కలిసేవారు ఈయన మా వారు ఆయన్ని. ఉమ్, అట్లా మీటింగులు పోతా పోతా ఇక మందులు తాగటం ఎక్కువైపోయి రాత్రి అది ఒక భయం అండి. పొద్దుగూకితే ఉమ్, భయం వచ్చేది నాకు. అమ్మో ఎప్పుడు ఉమ్, వస్తారో, ఉమ్. ఎన్నింటికి వస్తారు. ఆ భయం భయం 50 ఏళ్ళకి కానీ పోలేదు నాకు. అది లేదు అది ఆ పోయింది. రోజు మొత్తానికైతే కనపడింది. ఇక పోయింది. అంతే. అప్పటికి ఇప్పటికి ఇంకా ఏ రకమైన భయం లేదు. అదే కాదు, అసలు ఏదీ లేదు. ఏది లేదు. అది నేను ఇవాళే లేదు. చెప్పానండి ఇన్ని సంవత్సరాలకి. అదే అదే మేడం. ఈ షేరింగ్ అనేది మనకు కావాలి. దీనికోసమే సారు ప్రతి ఒక్కరితో మాట్లాడించాలి. అందరూ మాట్లాడాలి. కొంతమందికి మాట్లాడడమే భయము. నోరు తెరిచి మాట్లాడరు. వీడియో అట్లా ఆన్ ఆ చేస్తారు. భయాలు ఉండవండి. కానీ ఏంటో చెప్పాలి అని అనిపించదు గబాల్ని. ఏంటి ఇప్పుడు ధ్యానం చేస్తున్నా కూడా చాలా మంది ఏంటో ఏంటోగా అంటుంటారు కదా. అందుకని నేను ఇప్పుడు ఈ గుడాకేసులో కూడా ఆయన చాలా సార్లు అడుగుతారు చెప్పమని. ఉమ్. కానీ ఏంటో ఎప్పుడు చెప్పాలని అనిపించలేదు నాకు. ఈ ఆ రోజు ఎందుకో భాగ్యం ఇక్కడ వచ్చిందనమాట. ఈ రోజు ఎందుకో అనుకోకుండా పలికిచ్చారు వచ్చేది. మరి. ఈరోజు పలికిచ్చారు మాస్టర్స్. ఎన్ని రోజులు అలాగే ఉంటారు అనేసి ఈరోజు పలికిచ్చేసారు అనమాట. ఎక్స్పీరియన్స్ బయటికి రావాలి అనేసి. వెరీ గుడ్ మేడం. నేను ఇలాగే ఇంతవరకు ఎవరితో చెప్పలేదండి, మా ఆయనకు తప్పితే. ఇక నా కొడుక్కి మొన్న శ్రీశైలంలో తెలిసింది. ఆ, అదే అది దాని వల్ల ఏమైతుంది? ఓకే, ఇందులో ఏదో ఉంది అనేది తెలుసుకుంటారు కదా. ఇది చేయడం ఉమ్, వల్ల నష్టం అయితే లేదు, ఏదో ఒక లాభం అయితే ఉంది. ఇది తప్పేం ఉమ్, కాదు. కొంతమంది ఇదేదో తప్పు అనుకుంటూ ఉంటారు. అది అది తప్పుగా. కాదు అని తెలుసుకుంటారు కదా. ఇందువల్ల వీళ్ళందరూ ఉమ్. కూడా ఇంత బాగుపడ్డారు అనేది తెలుసుకుంటారు కదా. నేనైతే నేనైతే చాలా బాగున్నానండి, హ్యాపీగా. రోగాలు తగ్గాలి అది ఇది అని నేనేం అనుకోలేదు మొదటి నుంచి. మా ఉమ్, తాతగారికి కూడా ఉండేదండి, చేసేవారు ఆయన కూడా. కానీ మాకు అప్పుడు తెలియదు. చాలా చాలా మంచి మాటలు చెప్పారు. నేను అయ్యి అందరికీ చెప్తూ ఉంటా. కానీ ఉమ్. ఇంత ఉంటది అనేది అప్పుడు తెలియలేదు చిన్నప్పుడు. మా అది. తాతగారు చేసేవారు. మా మా అమ్మ మా అమ్మగారండి, ఆమె నోటితో ఒక్క తిట్టారు కదండి. పాలేళ్ళని గాని పనాళ్ళని గాని ఎవరిని ఉమ్, మేము అసలు వినలేదు. మమ్మల్ని తిట్టటం కూడా ఆమె నోటితో. 91 ఉమ్, సంవత్సరాన్ని చచ్చిపోయిందండి. ఎప్పుడూ కృష్ణారామ అనుకుంటా ఉండేదండి, వేరే తెలియవు. ఎప్పుడు కృష్ణారామ. 3 సంవత్సరాలు మంచం మీద ఉంది ఆమె కర్మ పోవటానికి. మా అన్నయ్య వాళ్ళందరూ ఇంజనీర్లేనండి, బాగా చదువుకున్న వాళ్ళే. పని మనిషిని పెట్టి వంట మనిషిని పెట్టి ఆమెకు చేయించితే
ఆమెకు చేసే మనుషులు ఆమె నోటితో ఏం అడగదు, ఆమెకి ఏం కావాలో ఎలా చూడాలో చూసుకోమని చెప్పుకునేవాళ్ళండి పని వాళ్ళిద్దరూ కూడా. అట్లా ఉంది. ఆమె కడుపును పుట్టాం, మేము ఎంతో అదృష్టవంతులం అనుకుంటాం. అవును అవును అలా చాలా చిన్నప్పటి నుంచి చక్కగా. కూడా ఆ దాంట్లోనే ఉన్న కుటుంబం. అయితే మాకు తెలియదు అట్లా. నేను 30 ఏళ్ళకి, నాకు 30 సంవత్సరంలో మొదలు అదే పెట్టాను ఎరుకలో మనం అప్పుడు లేము, ఇప్పుడు ఎరుకలోకి వచ్చాము. అప్పటివన్నీ ఆలోచిస్తే ఓకే, మనం ముందు నుంచి ఇదే ఉంది, ఈ వాతావరణమే ఉంది, అయితే గ్రహించలేకపోయాము. ఇప్పుడు అది ఇంకో విషయం కూడా ఉండేదండి. నా చిన్నతనంలో నాకు 15 ఇన్నిసార్లు అందరికి అవకాశం ఇద్దామండి, మానేద్దామా? ఓకే మేడం, నో ప్రాబ్లం. కానీ నేను మాట్లాడలేకపోయాను అన్నారు చూడండి, ఇప్పుడు అలా తన్నుకొని వస్తున్నాయి అనమాట. అట్లా మొదలు పెడితే వస్తాయండి, కానీ నమ్మరు అనేది ఒకటి ఉంటుందండి మనసులో. ఇప్పుడు ప్రత్యక్షంగానే అంటుంటారు, మన దగ్గర బాగానే ఉంటారు, పక్కన చెప్పుకుంటారు, ఎందుకు ఇవన్నీ అని 1-2 సార్లు అనుభవం అయ్యి నేను మానేసా, ఎక్కడ చెప్పను. మా కానీ ఫ్రెండ్స్ కూడా ధ్యానం క్లాస్ వచ్చేసి ఇలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కోసమే ఉంది మేడం. మీరు అలా అనుకోనే వద్దు. ప్రతి వారము మీరు ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. అలాగే పుస్తకాల గురించి కానీ ప్రతి విషయము మాకు మీ దగ్గర నుంచి షేర్ వదిలేండి, వాళ్ళు రావాలి. చెప్పాను కదా, ఇదే సంతోషం. క్లాసులు కూడా రావాలి. ఇదే సంతోషం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకొక విషయం అండి, చిన్నతనంలో ప్రతిరోజు నేను బయటికి వెళ్ళి వచ్చేదాన్నండి. అది తెలీదు, అది ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చినాక తెలిసింది నాకు. ప్రతిరోజు బయటికి వెళ్ళేదాన్ని. నిద్దట్లో పడుకున్న తర్వాత ఏంటో అంటారు చూడండి, ఇది వెళ్ళటం, ఊరంతా తిరగటం, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఏదేదో లోకాలు ఎక్కడికో వెళ్ళి వచ్చేదని నాకు తెలిసేది కాదు. ఉలికపడి మెలకు వచ్చేది అంతే, తెల్లారగట్టకి అట్లా జరిగేది. మరి అదేంటో ఇప్పటికీ నాకు తెలీదు. సోల్ బయటికి వెళ్ళిపోతుంది ఎక్స్పీరియన్స్ కోసం, అంతే కదా. ఏమో తెలీదు, ఏం చెప్పాలో తెలియదు నాకు. అనుభవాలు తీసుకోవడం కోసమే వచ్చామంటాం ఇక్కడికి మనము. ఆ అనుభవము అనేది బాగా బాగా ఫీల్ అవుతోంది, బాగా ఎక్స్పీరియన్స్ అవుతోంది సోల్. ఎందుకోసం వచ్చామో తెలుసుకోకనే ఈ కొట్టుమిట్టాడనమాట. ఏదో ఎప్పుడు మనం అక్కడ ఏదో చెప్పుకొని వస్తాము, మేము ఫలానా పని చేస్తాము అని చెప్పుకొని వస్తాం. కానీ ఇక్కడికి వచ్చాక మాయ కమ్మేస్తుంది. మాయ కమ్మేసి ఇల్లు, పిల్లలు, సంసారము, ఫస్ట్ అయితే చదువులు, ఆ తర్వాత పెళ్లి, ఇదే సరిపోతుంది. కానీ నువ్వు ఎందుకు వచ్చావనే తెలుసుకోవాలి కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఆ దానికోసమే వెళ్తుంది. కానీ అది ఏ రోజైతే మీరు తెలుసుకుంటారో ఆ రోజు నుంచి అరే మనం వచ్చింది దేనికోసము, మనం ఏం చేస్తున్నాము, ఇది కదా చెయ్యాలి, మన ఆత్మ ఉన్నతి కోసము, ఇంకా ఎదుగుదల కోసం వచ్చాం కదా, అదేలేండి. అన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఇది తెలుసుకున్నామంటే ఇంకా పక్కదారి పట్టమండి, ఇంకా వేరే ఆలోచన ఉండదు దేని మీదికి పూర్తి. ఇంకా అంటే దీంట్లోనే ఎదుగుదలకే మనం ఏమేం ప్రయత్నాలు చేయాలి, ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడము, సజ్జన సాంగత్యం చేయడము, ఇంకా నలుగురికి తెలియజేయడము, అలాగే నలుగురిని తీసుకురావడము, వాళ్ళకు కూడా మనం చెప్పడము, ఇవే ఈ దీంట్లోనే ఉంటాము. ఆ నలుగురు 10 మంది అవుతారు, ఆ తర్వాత 100 మంది అవుతారు. మన ఇంట్లోనే కూర్చోబెట్టి చక్కగా నలుగురికి ధ్యానం చెప్పించవచ్చు, నలుగురికి 4 మాటలు చెప్పచ్చు, పుస్తకాల గురించి చెప్పచ్చు, పుస్తకంలో చదివిన విషయాల గురించి చెప్పచ్చు. ఇదే సరిపోతుంది కదా. అలా మేడం, ఈ ఎక్స్పీరియన్స్ కోసం వస్తాము. ఇలా చేయడం వల్ల ఏంటి, కర్మల అంటని కర్మ చేస్తాం కదా. ఇప్పుడు మంచి కర్మ చేసినా బంగారు సంఖ్యలే, చెడు కర్మ చేస్తే ఇనుప సంఖ్యలే. సంఖ్యలు అయితే ఖాయం, కానీ కర్మల అంటని కర్మ చేస్తేనే కదా మోక్షం అనేది. అదే మేడం. అప్పుడు ఏంటి, కర్మలు అంటని కర్మ అంటే ధ్యాన ప్రచారమే. ఇందులో మనం పని చేస్తాం కానీ ఏ కర్మ అంటదు. అదే మేడం, ఇవి మనం చేసుకోవాల్సి ఉండేది. ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడే మనకు నలుగురికి చెప్పాలి, చెయ్యాలి అనేది అనిపిస్తుంది. ఇంకా దీన్ని ఎక్కువ విస్తారంగా, అంటే ఇప్పుడు విశ్వమంతా ధ్యానమయం అంటారు కదా, ఆ ప్రయత్నంలో మనం కూడా ఒక సమిధన్ అవుతాం అన్నమాట. థ్యాంక్ యూ మేడం, చక్కగా చెప్పించారు. నేను ఇంతవరకు ఎక్కడ ఏమీ చెప్పలేదు. నా పేరు చదివేసరికి చెప్పాలనిపించింది. ప్రతిరోజు ఆయన చెప్పండి చెప్పండి అంటారు, కానీ ఎందుకో ఇవాళ నా పేరు చదివేసరికి కూడా కావాలి కదా మనకు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఇలాగే మీ దగ్గర నుంచి ఇంకా మంచి మంచి విషయాలు మాకు రావాలని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతోషం మేడం. ఇంకా నెక్స్ట్ అజిత గారు ఏం సుదర్శన్ ఎక్స్పీరియన్స్ సార్ షేర్ వాళ్ళు చేయండి. కొత్త వాళ్ళు అనుకుంటా మేడం. సుదర్శన్ రెడ్డి వాళ్ళు మాట్లాడలేదు. మాట్లాడండి. ఎవరెవరు కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు మీరు ఎందుకు వచ్చారు, ఎలా జరుగుతోంది ధ్యానము, అన్ని విషయాలు మాట్లాడాలి. పేరు చెప్పండి అమ్మా. ఎవరు? సుదర్శన్ రెడ్డి సార్, ప్రభావతమ్మ, రాము. ఓపెన్ చేసుకోండి అమ్మా, వీడియోస్ ఆన్ చేసుకోండి, మాట్లాడండి. పీతాంబర్ రెడ్డి సార్, అందరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్, 1 by 1. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడాలండి. అందరూ వీడియోస్ ఆన్ చేయాలి, మాట్లాడాలి. సరస్వతి మేడం, మను సార్. అనురాధ గారు మాట్లాడారా? పాట కూడా పాడారు మేడం. ఓకే. మను సార్ అన్మ్యూట్ చేసుకోండి. అందరు మాస్టర్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం నేను 3 years అయింది మేడం ధ్యానం లేకొచ్చి. వచ్చిన వెంటనే శాకాహారంగా మారినా మేడం ఇంతవరకు. గ్రేట్. ఈ ఈ నెల నుంచి మేడం ఫస్ట్ 1వ తారీఖు నుంచి కంటిన్యూ క్లాస్లో ఉంటాను మేడం నేను. సీతాయనం మటుకు మేడం మాతాజీ గారు చాలా బాగా చెప్పినారు మేడం. అవును, సీతాయనం అది PDF కూడా పంపించామండి. అంతా మనం వినలేకపోవచ్చు కదా, అది కూడా చదువుకోండి. లేదా పుస్తకాలు దొరికితే పుస్తకం తెప్పించుకొని కూడా చదవండి. ఓకే మేడం. మీ వాళ్ళందరూ జాయిన్ అయ్యారా సార్ గ్రూప్లో? అయ్యారు మేడం. వెరీ గుడ్. ఓకే. సార్ కూడా చాలా మందిని తన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా చేర్పించడం జరిగింది గ్రూప్లో. అలా ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు సారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమి మేడం మీకు? రేపు కొట్టాలకు కూడా పోతున్నా మేడం ధ్యానం 13, 14, 15 సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞాలు. సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం మేడం. లీవ్ పెట్టి పోతాను మేడం. గ్రేట్ సార్, గ్రేట్. అలాగే మన ధ్యాన ప్రచారం కూడా మహావతార్ ఫౌండేషన్ తరఫున చక్కగా చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే. అజిత మేడం మాట్లాడతారా మీరు? అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడతారా కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే. ఎంతమంది ఉన్నారో అందరూ మాట్లాడాల్సిందే. మాట్లాడతారా, మాట్లాడండి, ఇది లేనే లేదు. అందరూ రావాలి, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. పగల నేర్తివి గదవమ్మ మందయానియు మందిరమునను మంగళధనులతో రావమ్మ తనకు పళ్ళెరము కర్పూర హారతి కాంతలు తెచ్చిరిగై ముద్దు గుమ్మని మోహములరగా ముచ్చటింపవే సుమజాలి ముచ్చటింపవే సుమసుగుణ 7 గుణాలపై యతసుతనుసపై నమ్ముదరించవే సుమజాలి తనకు పళ్ళెరము కర్పూర హారతి కాంతలు తెచ్చిరిగై కొనుమా ముదుగుమ్మని మోహములరగా ముచ్చటింపవే సుమజాలి ముచ్చటింపవే సుమసుకణ. తల్లి అయిపోయిందమ్మా. లక్ష్మి, నేను చిన్నప్పటి నుంచి నాకు ఈ పాటలు ఇవంటే చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ దగ్గర మా అమ్మగారు కూడా నేర్పేవారు, నేర్చుకునేదాన్ని. కానీ అయిపోయినాక సంసారంలో పడి ఇవన్నీ మర్చిపోయి ఆ దేశంలోనే ఉన్నాం గాని పిల్లలు, అత్త, మామ వీళ్ళందరూ సెలవండి ఇదయ్యాము. నాకు మా మామ అన్ని పాటలు పప్పు చారులోకి వెళ్ళిపోయినాయి కదా. అన్ని వాళ్ళు మహావతార్ ఫౌండేషన్ తరఫున ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. అమ్మ దగ్గర నుంచి పాటలన్నీ కూడా
ప్రతి వారము ఒక 2 పాటలన్నా బయటకు వచ్చేస్తున్నాయి. అన్ని గుర్తు చేసుకుంటున్నారు చక్కగా. అజిత గారు రికార్డ్ చేస్తున్నారా అమ్మ పాటలన్నీ? చేస్తున్నామండి. అన్ని ఎన్ని పాటలు ఉన్నాయో ఇవన్నీ మరుగున పడిపోతాయండి. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప పాటలు. దీంట్లో ఎంతో అంతరార్థం ఉంటుంది. కాబట్టి ఆ అమ్మ దగ్గర నుంచి ప్రతిరోజు పాటలన్నీ రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ ముందు తరాల వారికి తెలియజేయాలి. ఎందుకంటే సంసారం బాధ్యతలో పడితే అన్ని మర్చిపోతాం కదండి. తర్వాతకి మనం వచ్చాక ఏం చెయ్యాలా ఏంటనేది అప్పుడు వస్తుంటాయి అన్ని. కానీ నాకు శ్రద్ధ బాగుంటదండి వీటి మీద. మా మామగారు కాలజ్ఞాన బోధలో గురుగారుగా ఇదైపోయారు. అప్పటి నుంచి మామగారి సన్నిధి మాకు అదే సెలవండి, మా మామగారి సన్నిధి. థ్యాంక్ యూ అమ్మా. మంచి మంచి పాటలు ప్రతి వారము చెప్తూ ఉంటారు. ఇంకా ఇలాగే మీరు చెప్తూ ఉండాలి. ఇంకా మంచిగా మాకు ఎన్నో విషయాలు తెలియజేయాలంటే. అజిత గారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఓకే అండి, చాలా చాలా బాగున్నాం. ఒక కొత్త లోకంలోకి వచ్చినట్టుంది నాకైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత. చాలా బాగుంది. నేను జాయిన్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. కాకపోతే క్లాస్కి రావడం కొంచెం ఒక్కొక్కళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏదో ప్రాబ్లమ్స్ ఉండి కంటిన్యూ రాలేకపోతున్నారు. అక్క అయితే వస్తుంది. చాలా బాగుందండి. ఓకే. ఎంత అనారోగ్యం ఉన్నా మన గురువుల యొక్క అంటే మాస్టర్స్ ఆ యొక్క మాటలు వినడం వల్ల కూడా మనకు ఆ కర్మలు అనేది తెగిపోతాయి అంటాం కదండి. కాబట్టి ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అలా వస్తూ ఉంటే ఏమవుతుందంటే అవి కూడా తగ్గుముఖం పడుతుంది వినడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యేలా చూడండి. మా మామగారు చెప్తారండి, అందరికీ అందబోదన్న గురుబోధ అందితే మరి అతుకబోదమ్మ. గాడిద కొంచెం రంబు దల్లితే అది బూడిదలో పడి పన్నీరు అయిపోయి అందరికీ అందబోదన్న పరిపూర్ణ బోధ అందితే మరి అదుగబోదమ్మ. పందిపై పన్నీరు జల్లిన అది పండి వెళ్ళి బురద పొందితే ప్రయోజనమేమి ఉన్నదన్నా అందరికీ అందబోదన్న పరిపూర్ణ బోధ అందితే మరి అదుగబోదమ్మ. నమస్కారం అండి. మా మామగారు పాటలు పాడేవారండి. కాస్త నాకు కూడా జ్ఞానం అయింది కానీ ఇక అసలు ఇవి కొత్త పాటలు అండి, ఈ రోజు పాడి నేను ఇంతవరకు వినలేదు. అలా లలిత మేడం కనిపించేసరికి అన్ని తండుకొని వస్తున్నాయి. ఓకే, గ్రేట్ గ్రేట్, బాగుందమ్మా. ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు అమ్మగారు రాధా అమ్మగారు కూడా నేను మాట్లాడలేను అన్నారు. మీరు పేరు పెట్టి మళ్ళీ పిలిచారు, బయటకు వచ్చేసి మాట్లాడారు చక్కగా. అమ్మగారు కూడా చాలా చక్కగా చెప్పారమ్మా. మీరు కూడా అందరిలో ఉన్న కాళ్ళను పాటలు అవన్నీ వెలికి తీస్తున్నారు మేడం గారు. రావాలి అది. అందరూ బయట అంటే ఏంటి అనేది తెలియదమ్మా. ఎంతో మంది ఎంతో నిధి ఉంటుంది లోపల. అది మనము చెప్తే గానీ బయట పడలేదు, బయటికి రాదు. కాబట్టి దాన్ని కూడా ప్రతి ఒక్కరిలోనూ ఒక జ్ఞాన నిధి ఉంటుంది. దాన్ని బయటికి తీసుకురావాలి కదా, అందరికీ తెలియాలి కదా. లోపల పెట్టుకుంటే ఏమి రాదు. నలుగురికి పంచితేనే పెంచబడుతుంది. గురువుగారు అదే చెప్పారు, పంచితే పెంచబడుతుంది. కాబట్టి మనలోనే పెట్టుకుంటే ఏమి రాదు. అది నలుగురికి వెళ్ళాలి. ఆ వెళ్ళడం ద్వారా వాళ్ళ కర్మలు కూడా దగ్ధమవుతాయి. ధ్యాన ప్రచారము, మనకు తెలిసిన విషయాలు అన్నీ కూడా పంచితే పెంచబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేసుకోవాలి. ఇదే చెప్పిండేది గురువు గారు. చెప్పినట్టు భయము అలా చాలా మందికి ఉంటాయండి. ఎవరికో కాదు, నాకు కూడా చాలా ఉండేవి ఒకప్పుడు. తర్వాత చిన్న చిన్నగా ఏదో పరిస్థితులు, జాబులు అట్లా కొంచెం కొంచెం అన్ని తగ్గిపోయి ఇప్పుడు అట్లా ఏమనిపించదు అనమాట. అందరికీ ఉంటది కొంచెం అది ఒకలాంటి భయం. ఏదో స్టేజ్ ఫియర్ అంటారు. ఎక్కడికైనా వెళ్ళినా మాట్లాడమన్నా ఎన్నో తెలుసున్నా మాట్లాడలేము ముందు. ఒక్కసారి ఓపెన్ అయితే ఇంకా ఆగదు అనమాట, మాట్లాడగలం. ఆ ఓపెన్ అవడానికి టైం చాలా తీసుకుంటుంది చాలా మందికి. అది ఏజ్ తో సంబంధం లేకుండా కూడా అవుతుంది. కొంతమంది చిన్న పిల్లలు కూడా అనర్గళంగా మాట్లాడేస్తుంటారు. ఎక్కడైనా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు 1000 మంది ఉన్నా పర్లేదు, వాళ్ళు మాట్లాడతారు. కొంతమంది మాట్లాడలేవు. నేను కూడా ఇప్పటికీ భయమే, ఎక్కడికైనా ఎల్లికాడ మాట్లాడమని చాలా భయపడతా. ఇంకా ధ్యానంలోకి వచ్చారు, ఇంకా భయాన్ని వదిలిపెట్టాలి. మన గురువు చెప్పింది అదే. భయము అనేది దేనికి భయపడాలి? మనం ఏదైనా ఆశిస్తామా? లేదు కదా. కాబట్టి నో ఫియర్. కాబట్టి ఇది మనము ఎరుకలో పెట్టుకొని
ఎందుకు మనం ఏమీ తప్పు చేయట్లేదు, మనం మంచిగా ఉన్నాము, ధ్యానంలో ఉన్నాము. మనకు మాస్టర్స్ అనేవాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఆ భయాన్ని ఫస్ట్ వదిలిపెట్టాలి. ఆ భయం ధ్యానంలోకి వస్తూనే ఫస్ట్ చేయాల్సింది భయం అనేది పోగొట్టుకోవడమే అనమాట. అలా అయితే సాధన పెంచుతూ పోతే అది కూడా జరుగుతుంది అనమాట. మనం ఇప్పుడు చేసే సాధన మహా అంటే 1 గంట చేస్తే ఎక్కువ, ఏది శూన్య స్థితిలో ఉండడం. అలా 1 సిట్టింగ్లోనే 3 గంటల సేపు కూర్చునే స్థితిలో ఉంటే ఇంకా దేనికి మనం భయపడేది అనేది ఉండదండి. ఒక్క సిట్టింగ్ కూర్చుంటే 3 అవర్స్ చేసే స్థితికి చేరుకుంటే అద్భుతం అనమాట. మన ధ్యాన మహాయజ్ఞాల్లో అండి 2 రోజులు 3 రోజులు కూర్చోవడం కూడా జరిగింది అక్కడ జనాలు. ఒక్కసారి లోపలికి వెళ్ళి కూర్చున్నారంటే 2 డేస్ అయినా వాళ్ళు బయటికి రాలేదండి. అలా కంటిన్యూగా ధ్యానం చేస్తూనే ఉన్నారు. అంత అద్భుతమైన స్థితిలో ఉన్నారండి మాస్టర్స్. అలాంటి మనము 1 గంట కూర్చోవడమే అబ్బబ్బా అనిపిస్తుంటుంది, లేదా 1.5 అవర్, లేదా 2 అవర్స్ అంటే ఇంకా మహా. కానీ 3 అవర్స్ 1 సిట్టింగ్లోకి వచ్చే స్థితికి ప్రతి ఒక్కరు చేరుకున్నారంటే అది అద్భుతం అనమాట. అప్పుడు వాక్శుద్ధి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కొత్తగా వచ్చింటాము, అంతంత చెప్తే పారిపోతారు. కానీ ఫస్ట్ అయితే కూర్చోవడమే మొదలు పెట్టాలి. ఏదైనా కూడా ఆ నుంచినే మొదలు పెడతాం కదా, ఆ తర్వాత పదాలన్నీ వస్తాయి, పదాలన్నీ వస్తాయి, వాక్యాలు వస్తాయి. ఆ అనే దాంతోనే మొదలు. కాబట్టి ఫస్ట్ కూర్చోవడం మొదలు పెట్టాలి, చేయడము నిదానంగా 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 పెంచుకుంటూ పోవడం అంతే. చెందకుండా ఏం కాదు, వస్తుంది ఈ రోజు కాకపోతే రేపు రేపు అని అట్లా చేస్తుంటే వస్తుంది. ఏదైనా సాధన చేయదు. అమ్మగారు ఎవరు మాట్లాడతారు, హ్యాండ్ రైజ్ చేస్తున్నారేమో. శ్రీలక్ష్మి ఎస్ గారు ఎస్ మాట్లాడారు. మేడం, మీరు అన్నది 100% కరెక్టే మేడం. చెయ్యాలి, కూర్చోవాలి, చదవాలనే ఉంటుంది. కానీ మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటి నుంచి బయటకు రావాలి అంటే కొంచెం కష్టం. అమ్మా అంటే ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండదమ్మా. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకునే రెస్పాన్సిబిలిటీ, ఆడుకునేది, ఎస్ ఆ ఎస్ తర్వాత పుస్తకాల్లో నో పరీక్షలు, ఆ తర్వాత ఏమో పెళ్లి, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ చదువులు, ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగము, వాళ్ళకు బాక్సులు కట్టించడము, ఆ తర్వాత ఎస్ పెళ్లి. ఎస్ నాకు ఎప్పుడమ్మా ఇది? ఒక నో మేడం, నాకు కోరిక ఉండేది. ఆ, హ్యాపీగా మార్నింగే లేచిపోవాలి, పూజ చేసుకోవాలి, భాగవతం చదివించుకోవాలి, అవి ఇవి అని. అది ఉమ్, నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఒక కల ఉండేది అలాగా. ఉమ్, అది అలా కంటిన్యూ అయిపోతుంది తప్ప ఎప్పుడు మరి ఇందులో నుంచి రాలేము ఇంకా. ఉమ్, ఒకదాని తర్వాత ఒకటి, ఈ అల తగ్గితే స్నానం చేద్దాం, ఈ అల తగ్గితే స్నానం చేద్దాం అంటే అలలు తగ్గవు. మనం ఉమ్, తగ్గించుకుందామన్నా కూడా చూస్తూ ఉమ్, వదిలేయలేము. అంటే ఉమ్. నేను ఈ బంధంలో చుట్టుకుపోయానో తెలియదు, లేకపోతే అది ఈ అంతే అంతే. రెస్పాన్సిబిలిటీకి నేను ఒబే అయిపోతున్నానో తెలియదు ఉమ్, అలా. కానీ నాకు సహకరించే వాళ్ళు మంచివాళ్లే, మా కోడలైనా నా కొడుకైనా మంచివాళ్లే. వాళ్ళ ఉమ్. మంచితనం వల్ల నేను వదిలేయలేకపోతున్నాను. అది 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 తగ్గించుకోవాలమ్మా. ఇంకా చాలు, నేను చేసేవన్నీ చేసేసాను, ఇంకా నేను ఎందుకు వచ్చానో తెలుసుకుందాము. ఎప్పుడు ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళ సేవే సరిపోతే మనం భగవంతుని కోసం వచ్చాం కదా, ఆయనకు టైం ఇద్దాము ఇప్పుడన్నా. అందుకే రిటైర్మెంట్ ఇచ్చారనమాట. ఆ రిటైర్మెంట్ టైంలో కూడా మనం ఇంకా దాంట్లోకే వెళ్ళిపోతూ ఉంటాము. ఇప్పుడు మనకు టైం కేటాయించుకుందాము, ఆ భగవంతుణ్ణి ఇన్ని రోజులు గుళ్ళలోను అలాగే ఇంట్లో పటాల్లోనూ చూసుకుంటున్నాము, మనలోనే ఉన్నాడు కదా, ఆయన్ను ఎప్పుడు తెలుసుకునేది ఇంకా అదే కదా. మేడం, నిన్న ఆ, ఏం లేదు, ఏకాశి మేము కోవిలికి వెళ్దాం అనుకున్నాం. పాపం ఉమ్, వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు నన్ను కోవిలికి తీసుకెళ్దామని. మా బాబు అయితే వాళ్ళకే ఉమ్, కుదరదు, నాకు కుదరదు. ఆ. ఇట్లనే దేవుడు, మా మనవడే ఆ, నాకు అదే దేవుడు, ఇప్పుడు వాడే గుడికి నాకు వెళ్ళి శివుడు. నీలోనే ఉన్నాను నన్ను చూసుకో అని చెప్తున్నాడు. ఇంకా అంతే. గుడికి వెళ్ళే స్టేజ్ అయిపోయింది, అది దాటిపోయింది. నీలో ఉన్నాను నన్ను చూడు. అంతే. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. కాబట్టి నేను నీలోనే ఉన్నాను, అక్కడి వరకు రావక్కర్లేదు, ఇక్కడే నన్ను చూడు, నన్ను ఇందులోనే నేను ఎక్కడున్నానో వెతుకు. దేవుడు అంటే దేవులాడేవాడే అంట, అంతే. దేవులాడడం అంటే వెతకడం అంట. కాబట్టి నన్ను నీలోనే ఉన్నాను దాచిపెట్టుకున్నాడంట దేవుడు. మనిషి అంతే. దాచిపెట్టుకుని ఈజీగా కనుక్కున్నాడంట దేవుడేమో. కానీ దేవుడు పోయి దాచిపెట్టుకుంటే పాపం వెతికాడంట, గుళ్ళలోను, గోపురాల్లోను, ఇండ్లలోను, దాదాపు అన్ని చోట్ల వెతికాడంట. కానీ దేవుడు ఏం చేశాడంట, వాటి లోపలికే పోయి కూర్చున్నాడంట. అంతే అండి, కరెక్టే. ఎప్పటికీ వెతుకులా ఇంకా ఇంకా దొరకలేదనమాట అతనికి. వెతుకుతూనే ఉన్నాడు, ఎందుకంటే తనలోకి తను చూడడు కదా.
కాబట్టి ఇంకా మనలో ఉండే భగవంతుని చూద్దాం, మన లోపల ఉండే ఆ దేవుణ్ణి మనం దేవులాడదాం, వెతుకుదాము, ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. అది మేము మడి కట్టుకుని పూజ చేయడానికని మడి కట్టుకుంటానండి, ఇంతలో మా మనవాళ్ళు వేస్తాడు వాడే మడి, అంతే. అంతే ఇంకా అలా పూజ చేసుకోవడమే అంతే. అంటే శివ పూజ నేను అనుకున్న డ్రీమ్ కి నేను రీచ్ అవ్వడానికి ఇంకా టైం రాలేదు అనమాట, అంతే. నేను ఇప్పుడు అలా వచ్చి అనుకుంటాను. అవ్వదు కదండి రెస్పాన్సిబిలిటీస్. అదే నేనేది చిత్తశుద్ధి లేని శివ పూజ. లోపల మనం కరెక్ట్. శుద్ధిగా ఉన్నామమ్మా, బయటికి మడి కట్టుకుంటున్నాము కానీ లోపల శుద్ధత్వం ఎంత ఉంది? అది లేకుండా ఎందుకు బయట పూజ? నువ్వు ఎంత మడి కట్టుకున్నా, మేము మడి కట్టేవి పూజ చేస్తాము కానీ మడి కట్టుకోవడం ఓకే, కానీ లోపల అంతరంగంలో శుద్ధిగా ఉందా? నువ్వు బయట ఎలా ఉన్నా, ఇప్పుడు తపస్సుకి వెళ్తారు, తపస్సు చేస్తారు, కొండల్లో గుట్టల్లో చేస్తుంటారు, అక్కడ ఏం క్లీనింగ్ ఉంటుందమ్మా? అంతా కూడా మట్టే ఉంటుంది. మనము క్లీనింగ్ అని ఎక్కడ లోపల క్లీనింగ్ ఉండాలి, ఇంటర్ క్లీనింగ్ ఉంటే నువ్వు అలా ఒకటండి, మనం కూర్చొని ఎవరికీ చెడు చేయకూడదు, మన వల్ల ఒకళ్ళు బాధపడకూడదు, నేను ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదు, అదే పుణ్యం. అంతే కదా, నేను ఎవరి వల్ల బాధపడకూడదు, నా వల్ల ఇంకోటి బాధపడకూడదు. నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను? రమణ మహర్షుల వారు ఇదే చెప్తారు, నువ్వు ఎవరో తెలుసుకో, నువ్వు ఎవరో తెలుసుకో, ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు తెలుసుకోవాలంటే నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యాలి. నేను అనేది వదిలేయాలి, అంతే. నేను అనేది వదిలేయాలి అక్కడ. ఆత్మను, ఇది శరీరము, నేను ఆత్మను, ఆత్మ అనే భావనతోనే ఉండాలి. నేను ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి, ఆ ఎరుకతో ఉండాలి. నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటావు? నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేస్తేనే తెలుసుకుంటావు. నీలోకి నువ్వు ప్రయాణం ఎప్పుడు చేస్తావు? కళ్ళు మూసుకొని నీ శ్వాసను గమనిస్తే నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేస్తావు. అదే అమ్మా, కాబట్టి నేను చెయ్యలేను అనే నకారాత్మకంగా ఉండకుండా నేను చేస్తాను, నాతో అవుతుంది, నాకు అనుకూలం అవుతుంది, నేను చెయ్యగలను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దానికి కూడా వాళ్ళు సహకారం చేస్తారు. మేము కూడా పొద్దున్నే క్లాసులు అందించాలి అంటే ముందు అయ్యో మేము పరిగెత్తే వాళ్ళం అనమాట, పిల్లలకు బాక్సులు కట్టాలా, 7 వీళ్ళని పంపించాలి అనేసి. కానీ మాకు ఇవి చెయ్యండి అని ఇచ్చారు. ఇవి చెయ్యండి అని ఇవ్వడం వల్ల ఓ పక్కన మేము క్లాసులు చేస్తున్నామమ్మా, ఓ పక్క పిల్లలకు వంట చేస్తున్నాము, ఈ క్లాస్ అయ్యే లోపల వాళ్ళని మేము బస్సు ఎక్కిస్తున్నాము. అప్పుడైతే కేవలం క్లాస్ మాత్రమే, వంట మాత్రమే చేసి పంపించేవాళ్ళం. ఇప్పుడు మీకు ఎక్సర్సైజులు చెప్తున్నాము, మీ ముందర మాట్లాడుతున్నాము, మీతో ధ్యానం చేయిస్తున్నాము, అలాగే పిల్లలను రెడీ చేస్తున్నాము. అంటే నేను చెయ్యగలనా అని అనుకుంటే చేయలేనేమో, నేను చేస్తాను అనుకుంటే మాకు అది జరుగుతోంది, ఇది జరుగుతోందమ్మా. పిల్లలను పంపిస్తున్నాము, వంట చేస్తున్నాము అదే టయానికి, అలాగే మీకు క్లాస్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఈ పని కూడా అయిపోతుంది. మెడిటేషన్ వస్తుంది, మాస్టర్స్ వస్తున్నారు, క్లాసులు జరుగుతున్నాయి, మా పని జరుగుతోంది. ముందు అదొక్కటే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే నేను చెయ్యగలను అనుకుంటున్నాను కాబట్టే 2 జరుగుతున్నాయి. నేను చేస్తానా, నేను చెయ్యలేనేమో అనుకోకుండా ఇది నేను చెయ్యాలి, మేము చేస్తాము అనే ఒక ఖచ్చితంగా చేయడం వల్ల మాకు కూడా అన్ని పరిస్థితులు అనుకూలమవుతున్నాయి. నెగిటివ్ మాటలు మేము ఫస్ట్ తీసేయాలి, నకారాత్మక మాటలు రాకూడదు, సకారాత్మక మాటలే రావాలి. ఎప్పుడైతే నేను చేస్తాను, నేను చేయగలను, ఇది నాతో జరుగుతుంది అనుకుంటామో ఆ పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా వస్తాయి. మనం కూర్చోవడానికి మనకు మాస్టర్ సహాయం చేస్తారు, మన పరిస్థితులు మనకు అనుకూలం చేస్తాయి. అదనమాట, నకారాత్మక మాటలే ఉండాలి, నకారాత్మక మాటలు ఉండకూడదు, సకారాత్మక మాటలు ఉండాలి. నాకు ధ్యానం కుదరదు కాదు, నేను ధ్యానం చేస్తాను, నాకు కుదురుతుంది. ఎప్పుడైతే కుదురుతుంది అంటామో విశ్వం కూడా సహాయం చేస్తుంది. నేను చేస్తాను అని ఎప్పుడైతే ముందుకు వస్తావో అన్ని పరిస్థితులు అనుకూలమవుతాయి, అందరూ అనుకూలం చేస్తారు, కూర్చోవడానికి టైం ఇస్తారు. కాబట్టి కూర్చొని మన అంతరంగంలోకి మనం వెళ్ళాలి, మనం ఎవరమో తెలుసుకోవాలి, ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి, మన ద్వారా ఏదో ఒక ఉంటుంది, ఉపయోగం ఉంటుంది, ఆ ఉపయోగం ఏంటో తెలుసుకోవాలి, నలుగురికి తెలియజేయాలి. ఇదనమాట, ఎప్పుడు కూడా సకారాత్మకంగానే ఉండాలి. నాకు ధ్యానం కుదరలేదు, నాకు ధ్యానం కుదరలేదు అంటే యద్భావం తద్భవతి, నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంది. నాకు కుదురుతుంది, నేను చేస్తాను, ఎప్పుడు ఏదనుకుంటావు తదాస్తు, అంతే కదా. నాకు కుదరలేదు తదాస్తు,
నేను చెయ్యలేను తదాస్తు, అదే అవుతుంది కదా. నేను చేస్తాను అంటే తదాస్తు, అది జరుగుతుంది. కాబట్టి నేను చెయ్యగలను, నేను చేస్తాను అనుకుంటే ప్రకృతి, ఆ విశ్వము కూడా మనకు సహకారం ఇస్తుందండి. ఖచ్చితంగా చేస్తాము, అదనమాట. ఓకేనా? ఇంకా ఇంకా లక్ష్మీపతి సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకున్నారు సార్. కొండంత శక్తి ఉంటుంది, కానీ మన శక్తి మనకి తెలియదు. మొదలు పెడితే చేస్తూ ఉండకుండా ఎంతైనా చేయగలము. అవును, అదంతా మన ధైర్యమే మనకి సాహసం. మనం ఎంత ధైర్యంగా ఉంటామో మనకి సాహసం కూడా అట్లాగే ఉంటుంది. అవును. లక్ష్మీపతి సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి, సుమా మేడం గారికి, పారిజాత మేడం గారికి అందరికీ ఆత్మ నమస్కారాలు. మేడం, నేను అక్టోబర్ నుంచి కంటిన్యూ వస్తున్నాను మేడం. 2 పూట్ల క్లాసెస్ వస్తున్నాయి. ఎప్పుడన్నా ఒక రోజు మిస్ అవుతుంది. ధ్యానం అయితే ప్రతిరోజు రెగ్యులర్ చేస్తున్నాను మేడం. ఆలోచనలు అనేది తగ్గడం లేదు, కానీ కాకపోతే నాకు ఈ విశ్వశక్తి పాస్ అవుతా అన్నట్లు బాగా ఎనర్జీ తెలుస్తుంది మేడం. దానివల్ల నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎనర్జీ లెవెల్స్ అయితే బాగా పెరిగినాయి మేడం. నాకు ఈ జలుబు అట్లాంటివన్నీ ఉండేది, ఇప్పుడు లేకుండా ఉంది. అర్లీగా లేయడం అంతా అలవాటు అయింది. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. బాడీ హీల్ అవుతుంది సార్, చక్కగా బాడీ హీల్ అవుతుంది. ఆలోచన అయితే కొంతమందికి 6 months దాకా పడుతుంది అంటారు సార్. ఎందుకంటే ఆలోచనలు అన్నీ ఉన్నాయి లోపల, అవన్నీ కూడా ఆలోచనలు వస్తున్నాయి కాదు, బయటికి పోతున్నాయి. పోవడానికి అంత టైం పడుతుంది. కాబట్టి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో లోపల, కాబట్టి నిలిపేయాలనుకుంటాను మేడం. కాకపోతే మనకు బాగా జరుగుతోంది కాబట్టి అట్లా కంటిన్యూ చేస్తుంది. ఇది శూన్య ముద్ర అంటాము, ఉంగరపు వేలును బొటన వేలు. దీన్ని ఎక్కువ సాధన చేయండి సార్, ఎక్కువ శూన్య స్థితికి తొందరగా చేరుకోగలుగుతాం. ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు అంటే మీరు ఈ ఆలోచన రహిత స్థితికి కూడా తొందరగా వస్తారు. మాట్లాడే విధానం అంతా కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనకు మంచి జరుగుతుంది కాబట్టి కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ధ్యానం వల్ల అన్ని లాభాలే ఉంటాయి, నష్టం ఏమీ ఉండదు. అది ఏదైనా హెల్త్ బయటకు వచ్చినట్టే. ఈవినింగ్ బ్యాచ్ లో కూడా వస్తున్నారు మేడం. మార్నింగ్ ఈవినింగ్ కూడా 2 times వస్తున్నారు. జ్ఞాన మహాయజ్ఞానికి కూడా వచ్చారు, చక్కగా ప్రచారం చేశారు, చాలా మంచిగా చేశారు సార్ కూడా. ఒక పెయింటర్ కావాలని 1 week ముందు మేడం, ఒక పెయింటర్ తో పని ఉంది అని ఫోన్ లో ఉండే నెంబర్స్ అంతా తారాడుకుంటాను మేడం. ఒక 1 week ముందు ఒక చాలా సేపు ఒక 15 నిమిషాలు అంతా చూసి సరే అని చెప్పి కట్ చేసి పక్కన పెట్టాను. వేరే ఆయన పెయింటర్ ని పిలుచుకొని వచ్చాడు మేడం. ఆయన మనకు పరిచయం లేదు, ఆయన పిలుచుకొని వచ్చి పెయింట్ చేస్తాడు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే విశ్వం అలాగే సహకారం ఇస్తుందండి. మనకు ఏం కావాలో ఆటోమేటిక్ గా అందుతుందంట. మనం మన దారిలో మనం చక్కగా వెళ్తూ ఉంటే, మీరు ఏది ఆశించకుండా మన దారిలో మనం వెళ్తూ ఉంటే మీకు ఏం కావాలో అది విశ్వం అందించేస్తుంది, అంతే. మనం చేసుకుంటూ పోవాలి, ఏది ఆశించక్కర్లేదంట. కానీ మీకేం కావాలో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు సార్, థ్యాంక్ యూ. ధ్యాన సాధన చేసేటప్పుడు అందరు కూడా సరైన మాటలే మాట్లాడినట్టయితే ఇప్పుడు మేడం చెప్పినట్టు, ఎందుకంటే ప్రతిదీ వర్క్ అవుతుంది అని మీరే చెప్పారు కదా సార్, అలా వర్క్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు సరికాని మాటలు మాట్లాడినామనుకో అవి వర్క్ అయితే మళ్ళాదో తలనొప్పి కదా. అలా కాకుండా సరైన మాటలు సరైన వాక్కులే మాట్లాడినప్పుడు మనకు నిత్య జీవితంలో కూడా ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఉదయం లేయడం కూడా బాగా అలవాటు అయింది మేడం. యాక్చువల్ గా ఈ సీజన్ వస్తే 6-7కి లేసేవాడిని. రెగ్యులర్ గా 4:30కి అలారం పెట్టుకోకుండా లేయడం లేదు, కానీ అలారం పెట్టుకుని ఖచ్చితంగా లేసేస్తాను. 5కి రెడీ అయ్యి కూర్చుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. బాను అని ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఉషారాణి మేడం అయితే తను థ్రోట్ సరిగా లేదని చెప్పారు, మెసేజ్ పెట్టారు. మాట్లాడారు కదా ఉషారాణి మేడం, మాట్లాడలేదు మేడం, మెసేజ్ పెట్టారు. మేడం ధ్యాన సార్ పాపం ట్రై చేస్తాను, రావడం లేదు మేడం, ఓపెన్ కావడంలే ధ్యాన సార్. అన్మ్యూట్ చేసుకోవడం తెలియలేదు సార్. సార్ ఇక్కడ రెడ్ కలర్ లో ఒక మైక్ లాగా బటన్ ఉంటుంది సార్, రెడ్ కలర్ లో ఉంటుంది, దాని మీద నొక్కండి చాలు.
రెడ్ కలర్ లో ఉంటుంది సార్. వీడియో ఒక కెమెరా లాగా ఉంటుంది, ఒక మైక్ లాగా ఉంటుంది రెడ్ కలర్ లో. ఆ మైక్ మీద మీరు తాకారంటే అది అన్మ్యూట్ అయిపోతుంది. క్రాస్ లైన్ లాగా వచ్చింది కదా సార్, రెడ్ మైక్ పైన. మైక్ లాగా ఉంటుంది, ఒకటి కెమెరా ఉంటుంది, కెమెరాకి ఈ పక్కనే మనకు మైక్ లాగా ఉంటుంది. ఆ మైక్ మీద మీరు ఇలా ప్రెస్ చేశారంటే అది వస్తుంది. అది ఓపెన్ సార్, అది ఓపెన్ కావాలంటే కింద 3 చుక్కలు ఉన్నాయి చూడు సార్, అది చుక్కల దగ్గర టచ్ చేయండి సార్ చేతితో, ఓపెన్ అవుతుంది. తెలియట్లేనట్టుంది మేడం. నైట్ క్లాస్ లో కూడా ప్రయత్నం చేశారు. కెమెరా ఉంటుంది సార్, కెమెరా లాగా ఉంటుంది, పక్కన ఒక మైక్ లాగా ఉంటుంది. ఆ మైక్ మీద ప్రెస్ చేయాలి. ఆ మైక్ మీద ఇలా తాకారంటే మీరు మాట్లాడగలుగుతారు. మేడం మీరు అన్మ్యూట్ చేయటం కుదరదా తనకి? మేము అన్మ్యూట్ ఇచ్చాము. అన్మ్యూట్ ఇచ్చాం మేడం, దాన్ని ప్రెస్ చేయాలి. ఓకే ఓకే. స్టార్టింగ్ లోనే ఆ బటన్ ఉంది, కొంచెం లైట్ గా టచ్ చేస్తే సరిపోతుంది కానీ. బాను ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మేడమా సారా అర్థం కావట్లేదు, వీడియో కూడా ఆఫ్ చేసుకున్నారు కాబట్టి. భాను గారు ఎవరండి? ఒకసారి మీ ముఖ దర్శనం మాకు కలిగించండి. ఉన్నారా? అనురాధ మేడం నవ్వుతున్నారు ఏంటి అని. అంతే కదా, దర్శన భాగ్యం కూడా ఇవ్వాలి కదా. తెర వెనకే ఉంటున్నారు, తెర బయటికి రావట్లేదు. ఓకే మేడం. సుమగారు మోస్ట్లీ అందరూ పాల్గొన్నారండి మేడం. అలాగే ఇంకా చూపిస్తాను, చెప్పండి. చిన్న ఆట చూపిస్తాను వాళ్ళు ప్రిపేర్ అయ్యే లోపల. ఓకే మేడం, చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆ, ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాము, మన కోసం మనం స్వాధ్యాయం చేస్తున్నాము, సజ్జన సాంగత్యంలో ఉంటున్నాము. అందరూ కూడా సేవ చేయాలి. అంటే అందరికీ ఇప్పుడు ధ్యానంలోకి తీసుకురావాలి. మనం మాత్రమే పొందితే కాదు కదా, విశ్వసేవ అవుతుంది. అది మన వరకు, మన కుటుంబం వరకు చేసుకుంటే అది మన కోసం చేసుకున్నట్టు అవుతుంది. మన బంధువుల వరకు చేసుకున్నా కూడా అందరికీ కూడా ఈ ధ్యానం గురించి చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇప్పుడు మనము ఏదైతే పొందుతున్నామో వాళ్ళు కూడా అవి వాళ్ళ మానసిక, శారీరక, ఆ ఆత్మస్థితిని కూడా పొందుతారు. కాబట్టి అవన్నీ మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన వీలైనంత వరకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. మన గ్రూప్లో జాయిన్ చేయండి. అలాగే సేవ అంటే ఇట్లా హోస్టింగ్ ఇలా చేస్తే కూడా సేవ జరుగుతుంది మాస్టర్స్. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ నెంబర్ ఇవ్వచ్చు, మేము నోట్ చేసుకుంటాం. క్లాసులు కూడా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బుక్స్ కూడా చదువుతారు కదా, దాని నుంచి ధ్యానపరంగా మనం నాలెడ్జ్ తీసుకొని క్లాసెస్ కూడా చెప్పొచ్చు మన గ్రూప్లో. ఆ అవకాశం మాస్టర్ కదా తయారు కూడా చేస్తారు. ఓకే మేడం. మేడం గారు ఈ పాటకి పెయింట్ వేసామండి, మల్టీ కలర్ లాగా. బాగుంది మేడం. ఇదొకటి, ఇంకొకటి ఉంది, ఇదిగోండి ఇదొకటి. ఇవి చిప్స్ మేడం, మన గ్లాస్ ఉంటుంది కదా, అంటే లారీలకి వాటికి గ్లాసెస్ ఉంటాయి కదా, వాటి బ్రేక్ అయినప్పుడు ఇలా చిప్స్ లాగా అవుతాయి కదా. ఓకే. అవి ఓన్లీ అంటే వాటికి కలర్ అంటూ ఏముండవు, ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి కదా. దానికి అది గ్లాస్ కలర్స్ వేస్తే ఇలా వస్తాయి, ఫ్లవర్స్ కి ఇలా వేసాం. ఓకే. ఏ షేప్ అయినా చేయొచ్చు. ఇది పెద్ద ఫ్రేమ్ ఒకటి ఉండేది, మ్యాంగో అంతా కట్స్ కట్స్ లాగా వచ్చేది, కానీ మా బాబు ఆడుకుంటూ ఒకసారి బాల్ దానికి కొట్టారు, అసలు పనికి రాకుండా పోయింది. ఇక మళ్ళీ చేయటానికి కూడా నాకు కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు? లేదా, ఇది పార్ట్ చేశాను, అప్పుడే చేశాను. కాకపోతే అది ఫ్రేమ్ ఉండేది, దాదాపు ఒక 15 ఇంచుల ఫ్రేమ్ ఉండేదండి, చాలా పెద్దది, బాగుండేది. ఇది అంతా ఈ కట్ మిర్రర్ తోటే చేసాయి, ఈ గ్లాస్ పీసులతోటే చేసామన్నమాట. మళ్ళీ చేయటానికి అది ఇప్పుడు కుదరలేదు నాకు, ఇంతవరకు చెయ్యాలి. ఇది మాత్రం ఇదండి.
ఈ గ్లాస్ ఇట్లా బ్రేక్ అవుతాయి కదా, పిల్లల్ని చెప్తే ఎక్కడైనా యాక్సిడెంట్ అయిన కాడ గ్లాస్ ఈ కార్ అద్దాలు ఉంటాయి కదా, అక్కడ చెప్తే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఒక్కోసారి కొంటే దొరికాయి ఇవి షాప్ లో, ఇక దొరకంటే ఇచ్చేవాళ్ళు. ఇలా ఫెవిక్విక్ అంటించి గ్లాస్ పెయింటింగ్ చేసాం. చాలా బాగా చేశారు మేడం. చేసి దాదాపు 15 ఇయర్స్ అవుతుంది. ఆ, ఇప్పుడు అవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. అన్ని మహావతార్ షోకేస్ సెల్ఫ్ లో ఉంటాయి కానీ మహావతార్ తవ్వకాల్లో బయటపడ్డాయి. అవును, మాకు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చూస్తుంటారు, కానీ ఇప్పుడు మీ అందరికి చూపించే భాగ్యం నాకు మహావతార్ ఫౌండేషన్ ద్వారా, మీ ద్వారా, రంగనాథ్ సార్ అందరి ద్వారా కలిగింది మేడం. గ్రేట్ వర్క్ మేడం, బాగుంది. ప్రతి ఒక్కరు మాస్టర్స్ వాళ్ళలో ఉండే ఇదిగోండి ప్రతిభ మేడం, ఇది ఒకటి కనపడుతుందా పూర్తిగా? అవును. ఇది మొన్న కెనడా వెళ్ళినప్పుడు అక్కడ ఫైన్ కోన్స్ అని చెట్లు ఉంటాయి మేడం, పైన్ చెట్లని, వాటికి వస్తాయి అన్నమాట. పెద్దగా ఉంటాయి, అది అందుబాటులో లేదు, మీకు తర్వాత చూపిస్తాను. దాన్ని ఇంకా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చూడటానికి పేపర్ ఫ్లవర్స్ లానే అనిపిస్తాయి. ఇవి ఒరిజినల్ ఫ్లవర్సేనా? ఫ్లవర్స్ కూడా కాదు మేడం, ఇది చెట్టుకి ఒక పైన్ చెట్టు అని ఉంటుంది, చాలా హైట్ ఉంటాయి అవి, మన సరీ చెట్లు అంటారు కదా, ఉంటాయి దాని ఆకులు. వాటికి ఇవి కాయలు అనమాట, ఇంత ఇంత పొడుగు కంకుల్లాగా వస్తాయి. ఆ కంకుల్ని పొడుగు ఉంటే వాటిని విడివిడిగా నేను ఇలా కట్ చేస్తాను అనమాట, ఫ్లవర్ షేప్ లో. ఓకే. ఫ్లవర్ షేప్ లో చేసి బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఇలా పెట్టాము అట్ట. అది ఇంకా గట్టి పెట్టాలి వేరేది. అలా ఇవన్నీ ఫ్లవర్స్ కి కలర్స్ వేసి, ఒరిజినల్ కలర్ వచ్చేసి మన వుడ్ ఎట్లా ఉంటుందో, కర్ర చెక్క ముక్క ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మేడం, కలర్ మాత్రం ఒరిజినల్ది. టైం కొంచెం ఈవినింగ్ అని చూపిస్తాను. వాటి నుంచి ఇట్లా చేసాము అనమాట. వీటిని రకరకాల ఆకృతుల్లో చేసుకోవచ్చు. ఇంకా ఇది కెనడా నుంచి తీసుకొచ్చాం, మనకి ఇక్కడ దొరకవు, ఆ చెట్లు ఉండవు, ఈ మెటీరియల్ మనకి దొరకదు. వేయడానికి కూడా చాలా భయపడుకుంటే, ఇక అందుకే పెయింట్లు అవి వేసి తీసుకొచ్చాము. ఎందుకంటే అవి ఒక దేశం నుంచి విత్తనాలు అలాంటి సరఫరా చేయకూడదు, వాస్తవాన్ని పట్టుకుంటే చాలా పెద్ద గొడవ కూడా అవుతుంది. ఇట్లా పెయింట్ అవి వేస్తే ఆర్ట్ కదా అని చెప్పేసి ఇంకా దాదాపు ఏమనరు అని అంటేనే ఇంకా వాళ్ళు చెప్పాకనే తీసుకొచ్చాము. బాగుంది, బాగుంది. ఓకే అండి, ఇట్లా అవకాశం నాకు చాలా ఇచ్చినందుకు. బాగుంది మేడం, నైస్ క్రియేటివిటీ. నేను ఈవినింగ్ చూపిస్తాను, ఇంకా వేరే కూడా ఉన్నాయి వీటితో చేసినవి, రా మెటీరియల్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఓకే మేడం, ఇది ధ్యాన పరంగా తను చూపించే లోపల ఒకసారి నేను ఇది చెప్తాను అనుకుంటున్నాను. అదే కుచేలుడు శ్రీకృష్ణుడిది బాల్యంలో ధ్యాన పరంగా ఏంటంటే, కుచేలుడు శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేస్తారనమాట. అయితే సాందీపుని ముని భార్య ఏం చేస్తుందంటే, ఇద్దరికి సర్ది కట్టడం అంటే ఇద్దరికి భోజనం పెడతారు కదా మేడం, వెళ్ళి అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని రండి అంటారు. అయితే అప్పటికి నైట్ అయిపోద్ది, వీళ్ళకి దారి మర్చిపోతారు ఇద్దరు కూడా, అంటే మన శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరు కుచేలుడు మర్చిపోయి ఇంకా నైట్ టైంలో క్రూర మృగాలు కూడా ఉంటాయి కదా అడవిలో అనేసి, అంటే వెళ్తున్నప్పుడే మధ్యాహ్నం సమయానికి వచ్చేటప్పటికే కుచేలుడు భోజనం చేస్తాడు. తన తన పాటు తను తినేస్తాడు. ఇంకా సగము శ్రీకృష్ణుడిది ఉంటది కదా, అప్పుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు, ఇంకా ఆకలి తీరలేదు అన్నట్టు బాధగా చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు తినేసేయి అది అని. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే వాటర్ తాగి తన కడుపు నింపుకుంటాడు. నైట్ అయిపోతుంది, ఇంకా క్రూర మృగాలు కూడా అడవిలో తిరుగుతాయి కాబట్టి చెట్టు పైనకి ఎక్కి కూర్చుంటారు వీళ్ళు. కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు, నైట్ టైంలో ఏం చేస్తాడంటే మధ్యలో బఠానీలు తింటూ ఉంటాడు కుచేలుడు. శ్రీకృష్ణునికి ఏమో ఆకలి వేస్తుంటది, తను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేరు కదా, ఆకలి వేస్తుంటది. ఏం తింటున్నావు అంటే, ఏం లేదు, చలికి నేను వణుకుతూ నా పళ్ళు కొరుకుతున్నాను అని చెప్తాడు. సరేలే అనుకుంటాడు. శ్రీకృష్ణుడికి గమనిస్తాడు అనమాట, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇప్పుడు కొన్ని మిగిలిన బఠానీలు దాచుకొని జేబులో పెట్టుకొని మళ్ళీ తింటున్నాడు అని. అప్పుడు ఏం ఏం తెలుస్తుందంటే మనకు, తన దగ్గర ఉన్నాయి, అప్పుడు ఉన్నా కూడా దాచుకొని కూడా పెట్టే తత్వం లేదు తనకి. మళ్ళీ అప్పుడు ఇంకా ఇద్దరు అక్కడే అదే ముని దగ్గర వాళ్ళు విద్యాభ్యాసం చేసినా కూడా శ్రీకృష్ణుడు ఏమవుతాడు, రాజు అవుతాడు కదా, ఈయన ఏమవుతాడు, దారిద్ర్యంలో ఉంటాడు మొత్తం కుచేలుడు. ఆ సమయంలో ఏం చేస్తాడంటే,
కుచేలుడి భార్య కోరిక మేరకు మీ ఫ్రెండ్ అంటే మీ బాల్యమిత్రుడు ఇట్లా తను రాజు అయ్యాడు కదా, తన దగ్గరికి వెళ్తే ఏమైనా సంపద ఇస్తాడు మనకు, వెళ్ళు అని సలహా ఇస్తుంది. ఆ సలహా మేరకు వెళ్తూ వెళ్తూ ఉత్తి చేతులతో ఎలా వెళ్తాను అని కొన్ని అటుకులు తీసుకెళ్తాడు. వేణుమాధవ్ వేణుమాధవ్ ఉన్నాడు కదా శారదా, ఆ శ్రీ పట్టుకొని వేణుమాధవ్ దగ్గరికి పోవాలి. శ్రీకృష్ణ పరమాత్మునికి కొన్ని అటుకులు అటుకులు తీసుకెళ్తాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు తీసుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే ఏమనుకుంటాడంటే, తన దగ్గర ఉన్నప్పుడేమో నాకేం దానం చేయలేదు కాబట్టి అప్పుడు దారిద్ర్యం అనుభవించిండు. ఇప్పుడు ఏం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, తనకి ఆ ఇవి సంపదలు అన్ని ఇచ్చి కావలసినవన్నీ ధనము బంగారము అన్ని అన్ని రకాలుగా ఇచ్చి పంపిస్తాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్ని అంటే తన దగ్గర ఉన్నప్పుడేమో పెట్టే మనస్తత్వం లేదు. ఇప్పుడు దారిద్ర్యంలో ఉన్నప్పుడు పెట్టాడు కాబట్టి మళ్ళా తనకు తిరిగి వచ్చింది. అంటే మనము మన దగ్గర ఉన్నది ఏదైనా కూడా మనము ఇస్తే, ఇప్పుడు ధ్యానమైనా లేకుంటే జ్ఞానం ధ్యానం పంచినా, లేదంటే ఇప్పుడు ఆరోగ్యం కావాల్సిన వాళ్ళకి ఆరోగ్యపరంగా మన దాంట్లో ముద్రలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా మేడం, ధ్యానపరంగా ఇవన్నీ కూడా మనం వాళ్ళకు ఇచ్చినట్టయితే, మనం ఆరోగ్యం బాగాలేదు మనకు, కానీ వాళ్ళకి ఆరోగ్యం ఉపయోగపడేటట్టు ఇప్పుడు ముద్రలు లేకుంటే ఆహారం ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అనే ధ్యానం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటిది మన సబ్జెక్టు వాళ్ళకి ఇచ్చినట్టయితే మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు కూడా తీరుతుంది. యూనివర్స్కి ఏమి ఇచ్చినా తిరిగి వస్తుంది. అది ఇక్కడ చెప్పబడింది మేడం. పంచితే పెంచబడుతుంది. పంచితే పెంచబడుతుంది. అంతే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. మంచి కథ ద్వారా ఏం జరుగుతుంది ఏంటి అనేది చక్కగా తెలియజేశారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఓన్లీ అంటే తను మాధ్యమంగా ఉన్నాడు కానీ శ్రీకృష్ణుడు ఏం చేయలేదు. అది ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నా ఆ స్థితిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కానీ దేవుడు ఉన్నా అక్కడ లేకపోయినా కూడా ఏంటంటే జరిగేది అదే, మనము పంచితే పెంచబడుతుంది ప్రతిది కూడా. అంతే మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. అజిత మేడం మాట్లాడతానే ఇతను వెళ్ళిపోయారా? అజిత మేడం మేడం మాట్లాడండి. అవును మేడం, మనం ఏది యూనివర్స్ మనం ఏది చెప్తే విషయానికి అదే మనకు వస్తుంది. కనీసం బయటికి కూడా చెప్పక్కర్లేదు. ఒక్కొక్కసారి ఏదైనా పని గురించి కానీ ఏదైనా మనకు ఉన్నదాన్ని అవసరమైన దాన్ని మనం మనసులో అనుకుంటే అది ఆ రోజు కానీ తెల్లారి తొందరలోనే ఫలితం వచ్చేస్తుంది. దాని గురించి మనకి మెసేజ్ వస్తుంది. మళ్ళీ ఎవరో ఒకళ్ళు రావటం ఆ పనికి సహాయం చేయటం కానీ, ఏదైనా ఎక్కడి నుంచైనా రావాలి అంటే అది రావటమో దానికి అనుకూలంగా దారి చూపించటమో బాగా జరుగుతుంది మేడం. ఈ మధ్య కాలంలోనే నాకు బాగా అర్థమైంది. మంచిగా అనిపిస్తుంటది ఏదైనా సరే. అంటే మనం ఏదైనా ఒకళ్ళకి హాని చేయకుండా మనకంటూ మన సొంత పనులు కానీ వేరే వాళ్ళకి సహాయం కానీ ఏదైనా మనకి కావాలి అనుకునే తప్పకుండా ఇస్తుంది. యూనివర్స్ అనేది మనకి చాలా అద్భుతంగా ఇస్తుంది. కానీ మనమే కొన్నిసార్లు అంటే తెలియక కొన్ని తెలిసి కొన్ని ఏదైనా పొరపాటు చేస్తే మనం ఏదైనా నెగిటివ్ అనుకుంటాం, ఆ నెగిటివ్ కూడా జరుగుతుంది. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అందుకని మీరు ఇందాక చెప్పినట్టు మంచి మాత్రమే అనుకోవాలి, మంచి మాటలే మాట్లాడాలనుకోవటం యూనివర్స్ కూడా అక్కడ ఏమనుకుంటుంది మేడం అంటే, మనం ఊరికే ఏదైతే జరగొద్దు అనుకుంటున్నామో దాన్నే పదే పదే అనడం వల్ల అదే జరగాలేమో వీళ్ళకని యూనివర్స్ కూడా మనకు అదే ఇస్తుంది. అవును. అలా ఏదైనా కాలుకి దెబ్బ తగులుతుందేమో అని మనం కాలుని జాగ్రత్త పెట్టుకొని నడుస్తుంటాము. తీరా వచ్చేసి దానికి మాత్రమే తగులుతుంటాయి. అంతే. ఇంకా మనం ఏదనుకుంటే అది చిన్నప్పుడు అర్థం కాపోయేది, ఏలికి తగిలేది దెబ్బ, ఆ దెబ్బ తగిలిందని చెప్పి బాధపడటం, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ అదే ఏలికి కంటిన్యూగా అది దాదాపు 11-12 ఇయర్స్ వచ్చే వరకు కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకు వచ్చేదో కూడా అర్థం కాపోయేది. చిన్నతనంగా అప్పుడు అర్థం అయ్యేది కాదు. ఇప్పటికి కూడా ధ్యానం చాలా చేయడం వల్ల సంవత్సరాల ఏంటంటే మనం అనుకున్నది ప్రతిదీ సంకల్ప శక్తి నెరవేరుతుంది కాబట్టి, అట్లా ఇప్పుడు సరికాని సంకల్పాలు పెట్టుకోకుండా సరైనవి మాత్రమే ఆలోచన చేస్తే, ఆలోచన విధానం మారితే కనుక మనది పాజిటివ్ వేలో ఉంటే పాజిటివ్ వే వర్క్ అవుతుంది. అలా మనకి నెగిటివ్ పాజిటివ్ అనిపిస్తాయని విశ్వానికి ఏదైనా ఒకటే కోరిక, అంతే. మనం ఏదనుకుంటాం అది మాత్రమే జరుగుతుంది. విశ్వానికి ఇది మంచా చెడా, వాళ్ళకి మనం మంచి చెడ అనేది కదా మనం చేసుకుంటున్నాం. అది కొంతమంది ఉంటారు మనకు ఎప్పుడు నెగిటివ్ జరుగుతుంది అనుకుంటే వాళ్ళు నెగిటివ్ ఆలోచన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది జరుగుతుంది. అది ఈ మధ్య కాలంలో మాత్రం బాగా అర్థమైంది. ఇంతకుముందు లైట్కి తెలిసేది అటు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం ప్రాక్టికల్ గా జరుగుతున్నాయి. అవన్నీ బాగా తెలుస్తున్నాయి మేడం.
ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అందరం ఓకే. లలిత మేడంకి యోగా చేపించారు మేడం. ఇంత చక్కటి అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడా. మేడంకి ఒకసారి అందరం క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. ఇంకా పారిజాత మేడంకి కూడా గ్రూప్లో ప్రతి ఒక్కరికి కూడా కూడా మేడం నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాపం ధ్యాన గారు ట్రై చేస్తున్నారు, రావట్లేదు అన్ని టాపిక్ శనివారము ఇలాగే ఉంటుందండి. ప్రతి ఒక్కరు మీ ఎక్స్పీరియన్స్లు కానీ, మీకు ఉన్న పాటలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ ఏదైనా సరే షేర్ చేసుకోండి అందరితోనూ. మనలో ఉన్న టాలెంట్ను బయటికి పెట్టే ప్రయత్నము, మనతో మాట్లాడించే ప్రయత్నము చేయడమే సార్ ఉద్దేశము. అందరూ చక్కగా మాట్లాడాలి, ముందుకు రావాలి అనేది చెప్పడమే సార్ యొక్క ప్రయత్నం అండి. ఇది ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అందరూ కూడా. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇలాగే ఈ చెప్పించిన ప్రాణాయామ కానీ, అలాగే ఏదైతే మనం చెప్పించిన ఈ ఎక్సర్సైజులు కానీ ప్రతి ఒక్కరూ చేస్తూ రండి చక్కగా. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మళ్ళీ నైట్ రాత్రి సెషన్లో కూడా రాత్రి 9 గంటల సమయంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మాస్టర్స్. అందరు పాల్గొనండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.